హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధులైన దేవ, జీవాధిపతి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇగో ఈ దినమందు ఇలాగున పెదవలసల ప్రాంతంలో సహోదరి లూదియా అయా సోదరుడు డేవిడ్ కుటుంబంలో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ఉపవాస ప్రార్థన బట్టి నీకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. సమయం అందు చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ దాసుని అభిషేకించి నీ శిలోచాటును మరుగుపరిచి చేరి వచ్చిన సంఘములకు సమాజానికి నీ మేలు కలుగునట్లుగా నీవే ఇక్కడ దిగి వచ్చి నీ కార్యం జరిగించి ప్రతి అపవాది కార్యములు లయపరచును. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక ఉపవాస ప్రార్థనలకి వచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దేవుని యొక్క నామంలో శుభవందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుడంట సదాకాలం మనతో కూడా ఉన్నాడంట. హల్లెలూయా. ఉంటాను అని చెప్పలేదు దేవుడు, ఉన్నాను అన్నాడు. ఉంటాను అని అనడానికి ఉన్నాను అనడానికి చాలా తేడా ఉంది. కనుక దేవుడు తన ప్రజలైనటువంటి జనులతోటంట సదాకాలము ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలలో దేవుడు లేడు అని మనం అనుకోకూడదు. అమ్మా వదిలేసే, దేవుడు లేడని మనం అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఎక్కడున్నాడు అంటే మన పక్కనే ఉన్నాడు, మనతో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మన జీవితంలో మనతో పాటు ఉన్న దేవుడిని మనం గుర్తించుకోవాలి. మనతో ఎవరున్నారో మనం గుర్తించుకోకపోతే మనం నష్టపోతాం. చాలాసార్లు మన దగ్గర బోల్ డబ్బు ఉందనుకో, సపోజ్ చాలామంది ఇంకా ఆలు వీళ్ళని ఏముంది, అందరూ మనతోనే ఉంటారు, అవునా కదా? అదే డబ్బు లేదు అందాం, ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, తగిన డబ్బు లేదు, ఇతరులు నీ నుండి ఏదైనా ఆశిస్తే ఏమీ వాళ్ళకి దొరకదు. అప్పుడు నీతో ఎవరుంటారు చెప్పండి? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రాణం నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము
తనకు తాను చేసినాడు శిలువ యాగము. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. సో ఇతరులకు కావలసినటువంటిది ఏది కూడా మన దగ్గర లేదనుకో సపోజ్, అప్పుడు ఎవరైనా నేనున్నాను నీతో అని అనగలరా అంటే అనలేరు. అవునా కదా? అంటే మనుషులు ఏదో ఉంటే నీతో ఉంటారేమో కానీ దేవుడు ఏమీ లేకుండా కూడా నీతో ఉంటాడట. వినాలి శ్రద్ధగా. హల్లెలూయా. అందుకని యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఏమని ఉంటానన్నాడు. హల్లెలూయా. ఉన్నాడట ఆయన మనతో పాటు సదాకాలం. దేవుడు మనతో పాటే ఉన్నాడట. మనతో పాటు ఉన్నటువంటి దేవుణ్ణి మనం గుర్తించకపోతే మరి ఆయన మన దగ్గర ఉండడం ఎందుకు చెప్పండి? అవునా? ఉండడం ఎందుకు అంటే యేసు ఈ లోకానికి వచ్చాడు మనందరి కొరకు. ఆ వచ్చినటువంటి దేవుణ్ణి కొందరు ఈయన మనకి కాదు, మన కులానికి కాదు, ఈయన మన మతానికి చెందినవాడు కాడు, ఈయన మన దేశానికి చెందినవాడు కాడని ఆ దేవుణ్ణి కొందరు ఏం చేశారంటే దూరం పెట్టేశారు. మరి దేవుణ్ణి కావాలని దూరం పెడితే దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? అవునా? ఆయన ఏం చేయగలడు? ఆయన మనల్ని రక్షించుకోవడం కొరకు మన మీద ఉన్నటువంటి పాపము కానీ కాడి కానీ శాపము కానీ తొలగించడం కొరకు దేవుడే దిగొచ్చాడు. చాలా మంది విచిత్రంగా ప్రార్థన ఏముందంటే, దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు నాకు ఈ పరిస్థితి ఉంది, భగవంతుడు ఉంటే ఎందుకు ఇలా అవుతుంది, మాకేన్ని కష్టాలు ఎందుకు అని మాట్లాడతారు. మానవునికి అన్నిటికంటే పెద్ద కష్టము అమ్మా, అన్నిటికంటే ఘోరమైనటువంటి నష్టము కష్టము అది ఏదైనా ఉన్నది అంటే స్వర్గాన్ని దూరం చేసుకోవడం, దేవుడికి దూరం అవడం. అర్థమవుతుందా? మానవుడికి అతి నష్టము అతి కష్టమైనటువంటి పెద్ద సమస్య ఏంది భూమి మీద అంటే అప్పో అవమానము నిందో పరువో కాదు, అవన్నీ చెత్త. చచ్చినోళ్ళని అడిగితే తెలుస్తుంది. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, చచ్చినోడు మనకేం తెలుసని. ఆ చచ్చినవాడు భూమి మీద బ్రతికుంటుండగా ఎలా బ్రతికాడో తెలుసా? సన్నపు నార బట్టలు ఓదారు వస్త్రాలు ధరించేవాడట. ప్రతిరోజు కూడా ఎలా చేశాడట? ఓదారం వస్త్రాలు ధరించుకున్నాడట, సన్నపు నార బట్టలు. ఏ మాత్రం కూడా తనకి నష్టమని కష్టం అనేది తెలియదు భూమి మీద. ఏంటి, ఎవరైనా అలాంటి వాళ్ళు ఉండగలుగుతారు ఈ రోజుల్లో? కానీ అతడు ఉన్నాడు. ప్రతి దినము బహు సుఖపడుతున్నాడట. ఎంత సుఖమో తంది. ఎలాంటి సుఖం అంటే రవ్వంతైన నష్టం కానీ టెన్షన్ కానీ బాధ లేదు. అంత సుఖపడుతున్నాడు ప్రతిదినం తన బ్రతుకునంత వరకు. కానీ బ్రతుకు ఆగిపోయింది భూమి మీద, ఊపిరి ఆగిపోయింది. ఇప్పుడు కళ్ళు తెరిచేసరికి ఎక్కడున్నాడు అంటే నీటి చెమ్మ దొరకనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాడు. నీటి చెమ్మ దొరకట్లేదు అక్కడ. మలమల అగ్నికి ఆహుతైపోతున్నాడు. అగ్ని అది నరకం కూడా కాదు, పాతాళం. అది తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు కదా, అలాగా దేవ విరోధమైనటువంటి మానవ ఆత్మలను, భక్తిహీనుల ఆత్మలన్నీ పాతాలలో ఉంటాయి. అది నరకం కాదు, శాంపుల్. అది అసలైన నరకం వేరే ఉంటుంది. మరి ఈ శాంపుల్లోనే పాతాలలోనే ఎలా ఉందంట, మలమల మాడిపోతూ నీటి చెమ్మ కూడా దొరకని స్థితిలోకి వెళ్ళాడట. కానీ భూమి మీద ఎంతలా బ్రతికాడు అంటే సదాకాలం నీతో ఉన్న దేవుణ్ణి దూరం చేసుకుని ఇప్పుడు మరణం తర్వాత తను ఎంత భయంకర. అమ్మ తల్లి బయటికి తీసుకెళ్ళి ఆ రూమ్లో తీసుకెళ్ళి.
హల్లెలూయా. అంటే భూమి మీద దేవుణ్ణి కలిగినటువంటి వాడే వ్యక్తి, కానీ ఎంతలా దేవుడు లేకుండా బ్రతికేశాడో తన జీవితంలో. ఈరోజు చాలా మందే దేవుడు నమ్ముకున్న వాళ్ళే, కానీ పక్కన దేవుడు లేడు. అంటే ఎంత ఘోరమైన ప్రమాదాలు ఉన్నారు తెలుసా? ఎన్ని అప్పులు ఉండడము, సమస్యలు, అవమానాలు, బాధలు, మనిషిని గాయాలు, నష్టాలు చేస్తాయి, చేయవన్నట్లే. కానీ అంతకంటే ఘోరమైన నష్టం, ప్రమాదం ఏంటి మానవుని కంటే? దేవుణ్ణి దూరం చేసుకోవడము, మనతో ఉన్న దేవుణ్ణి గుర్తుపట్టకపోవడము, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడం. తత్ఫలితంగా యుగయుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు ఆరని అగ్నిగుండంలో. అమ్మ, పాప దగ్గర ఇద్దరు ఎందుకు, నువ్వు తీసుకుని ఆమెను పంపిస్తే వాక్యం వింటారు కదా. దేవుని మాటలు చాలా విలువైనటువంటి మాటలు. హల్లెలూయా. రాత్రి భయంకరమైన కరెంట్ షాక్ కొట్టింది నాకు. కాకిలా మాడిపోతున్నాను, ఒంట్లో రవ్వంతా ఓపిక లేదు అసలు. చెయ్యి ఇక్కడ కాలిపోయింది, స్థిమిత లేకుండా అయిపోయాను. నేను బ్రతుకున్నానంటే కేవలం దేవుని కృప. అంటే ఎందుకు బ్రతికిస్తున్నాడు దేవుడు అంటే, ప్రతి దినము కూడా నా బ్రతుకు ద్వారా ఖచ్చితంగా ఇంకొకరి జీవితాలు ప్రభావితం చెందడానికి, ఇంకొకరు బ్రతుకు దేవుని కొరకు రోషంగా మండడానికి దేవుడు ప్రతిక్షణం బ్రతికిస్తున్నాడు. సాతానుడు ప్రతి దినం చంపేయడానికి, మనుషులు, సాతానుడు మొత్తం అన్ని దాడులే. కానీ దేవుడు ప్రతిక్షణం ఇప్పుడు చెప్తున్నట్లుగా పొద్దు నుంచి ఆ గోడలు తలుపుకుంటూ రావడానికి అవకాశం లేదు. ములుగుతూ ప్రార్థిస్తున్నాను. అలాగే జస్ట్ ఒక 10 నిమిషాలు మోకాళ్ళు వేసాను ఆ బిజీలో. దేవా తండ్రి అని ఈ వాక్యాన్ని చూపించాడు దేవుడు. సదాకాలం నేను మీతో పాటు ఉన్నానని. హల్లెలూయా. తీసుకుని వచ్చాను ఇక్కడికి. కాబట్టి దేవుడు మనతో ఉంటే ఏం జరుగుతుందంటే, చచ్చిపోయినవాడు మనల్ని బ్రతకనిస్తాడు, బలహీనమైపోయినవాడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఒంటరిగా విడిచిపెట్టడు దేవుడు, మనల్ని జంటగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. అంటే గమ్యము దగ్గరకు, గురి అద్దకు నడిపించడానికి, ఏ మనుష్యుడు వల్ల జరగనటువంటి కార్యాన్ని దేవుడు మన ద్వారా జరిగించడానికి పూనుకున్నాడు. ఏంటి, ఒక బలవంతుడే, ఒక ధనవంతుడే మనతో ఉంటే ఎలా ఉంటుందో చెప్పు. నేను చాలాసార్లు అనుకుంటా, రిలయన్స్ లాంటి వాడు ఎవరో ఒకరు నన్ను దత్తత తీసేసుకుంటే 3 మందికి సాయం చేయొచ్చు, బోల్ కార్యాలు చేయొచ్చు. ఏంటి, అటువంటి కోటాను కోట్ల మందిని ఒక క్షణంలో దేవుడు పుట్టించగలడు అన్నమాట. అయితే ఓ ధనవంతుడిని నాకు ఇవ్వచ్చు. ఒకవేళ ఒక ధనవంతుడికి కొడుకుగా, ఒక ధనవంతుడికి అల్లుడిగా, ఒక ధనవంతుడికి స్నేహితుడిగా నేను ఉండి కొన్ని పనులు చేశాను అనుకో, సపోజ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు చెప్పండి యథార్థంగా అండి? కనీసం రిలయన్స్ ఇటు సైడ్ డబ్బులు వేసాడు, ఏమన్నా ఎవరికైనా కనీసం ప్రేమ ఉంది దాని మీద, రవ్వంతైనా ఏమన్నా ఉందా? అసలు సమస్య లేదు మనకి ఎవరికైనా. సో నా బ్రతుకు కూడా అంతే. అంటే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి హెల్ప్ ఏదైతే ఉందో దాన్ని అవతల వాళ్ళు తీసుకునేటువంటి దాన్ని ఏంటంటే, చిన్ను ఎంతో కృతజ్ఞత, ఎంతో విధేయత, మీ పరిస్థితే సరిగ్గా లేదు, మాకు ఈ సమయంలో మీరు ఎలా సాయం చేయగలుగుతున్నారు, ఎలా చేయాలనే మనసు వచ్చింది. ఇదే కదా క్రీస్తు యేసునకు కలిగిన మనసు. మనకి ఏదో ఎక్కువైపోయిందని ఎదుటి వాళ్ళు సాయం చేయట్లేదు. రే బాబు ఇలాగా ఆడుకుందాం, నేను కూడా చాలా రోజులు అవుతుంది ఆ ఇద్దరు ఆడుకుందాం, ఎక్కువ తెచ్చుకో వెళ్ళి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఎందుకు ఇస్తావమ్మా? హల్లెలూయా. నిజమే, దేవుడు సంచరిస్తున్నటువంటి స్థలాల్లో దుష్టుడు చాలా రకాల గలిబిలు చేస్తాడు, సాతానుడు చాలా కుట్ర పడుతాడు అందరి మీదని. అందుకని దేవుని ప్రజలు చాలా వివేకం ఉండాలి. ఈ పిల్ల తీసి ఆ పిల్లోడికి ఇచ్చింది ఆ చిల్లర అంటే ఆ పిల్లోడికి తప్పు కాదు, ఈ పిల్లదే. అలాగా సైతాన్ని కూడా ఏం చేస్తాడంటే, నిన్ను దేవుని మాటను విననివ్వడు. దేవుడు నీతో ఉంటే ఆ గ్రహింపును నువ్వు పొందుకోలేకుండా నువ్వు మిస్ అయిపోయేలాగా చేస్తాడు. నేను అందుకే నా జీవితంలో దేవుని వాక్యం వినడానికి నేను పిచ్చోన్నమాట. ఎన్ని డిస్టర్బెన్స్ అక్కడ ఉన్నాను, ఎంత గలిబిలు రాని దేవుని వాక్యం వినడానికి కానీ, ప్రార్థన చేసుకోవడానికి కానీ ఇంకొక మైండ్ సెట్ని ఇంకెంత నేను చూడలేదు. ఇంతకీ నాతో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా. ఎందుకంటే నేను ప్రార్థన చేసుకునేది ఎక్కడుందో నాకు ఏకాంత ప్రార్థన గదే లేదు. ఇంతవరకు 20 సంవత్సరాలు అయిపోయింది నాకు. ఎక్కడ లేదు పీస్ఫుల్గా ప్రార్థన చేసుకోవడానికి. నాకు అంత డిస్టర్బెన్స్, గలిబిలి, గందరగోళంలోనే. కానీ పిచ్చ క్లారిటీ ఎందుకో తెలుసా? దేవుడు అంట మనతో మాట్లాడాలనుకున్నప్పుడు యెహోవా ఉరుము దాగు చోట నుండి
ఉత్తరం ఇస్తాడంట. అంటే ఉరుము ఎలా ఉండదు? ఆకాశంలో ఉరుము, గుండె ఆగిపోతుంది మనకి ఆ ఉరుము వచ్చిందంట, అన్నా కదా, అలా వస్తుందంట ఆయన స్వరము. అటువంటి భయంకరమైన శబ్దంలోంచి మాట్లాడతాడంట దేవుడు. ఇప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటేనే జనాలు వాక్యం అనుకుంటే లింక్ తప్పిపోతున్నారు, నష్టపోతారు. అలాగా ఎన్ని డిస్టర్బెన్స్ అక్కడ ఉన్నాయి, నీ ఏకాగ్రత వినవలసిన దాని పట్ల వింటూ ఉండాలి. అందుకే భక్తులు ఊరికే తయారైపోరు, ఎదురవుతున్నటువంటి ప్రతి దానిలోనూ కూడా భక్తి సాధన చేయడానికి అవకాశం ఉంది. కాకినాడలో నేను చేసుకునేటువంటి ప్రార్థనా గదిలో 3 పోర్షన్లు, మా పెద్దమ్మ ఇంటికాడ జగన్నాథపురం రెంట్కి ఉంటారు వీళ్ళు ఫ్యామిలీస్. 3 పోర్షన్లో 3 టీవీలు, 3 టీవీల్లో శుభ్రంగా భయంకరమైనటువంటి సౌండ్లు పెట్టుకొని పాటలు పెట్టుకుని ఉండేవారు. ఎదర వంట రూమ్లో, ఆ చిన్న రూమ్లో మూలనమాట, లూదియా కూర్చున్నంత మూలలో మోకాళ్ళు వేసి ఆ ఇరుకులో ఆ సందులో మాట, ఆ సందులో అలా మోకాళ్ళు వేసి నిన్ను మోకేసి వెహికల్ వేసేవాడిని. అలా ప్రార్థన చేసుకుని 3 మొత్తం పోర్షన్లో సౌండ్, భయంకరమైన సౌండ్. అటువంటి డిస్టర్బెన్స్లో దేవుడు నాతో మాట్లాడాడు. 3 రోజులు ఉపవాసం ఉన్నాను. అప్పుడు వచ్చి 3 రోజులు ఉపవాసం, ఇక్కడ 1 గంట ప్రార్థన చేసుకోవడానికి ఎంత నరకం అనిపిస్తున్నానో ప్రభువా. 3 రోజులు నేను ఉపవాసం ఉంటాను, మరి ప్రార్థన చేసుకోవాలి కదా. 3 రోజులు ఉపవాసం ఉంటే నేను ప్రార్థన చేయలేను, ఉపవాసం చేయలేదు ఎప్పుడో కూడా. ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటా. ఆ విధంగా దేవుడిని అడిగాను, ఇక్కడ పరిస్థితి నీకు తెలుసు కదా, 1 గంట సేపు నాకు ప్రార్థన చేసుకోవడానికి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఏడుస్తున్నాను. దోమలో చేసుకున్న నైట్ డావపోయింది, భయంకరమైన డిస్టర్బెన్స్ అక్కడ ఇంకా రోజు పచ్చి బూతులు వినబడి మాట ఏరియాలో, ఇంత నరక వేదన ఉండేది. కనుక నేను అలా దేవుడిని అడిగాను. ఉదయకాల సమయంలో కాలేజీకి వెళ్ళిపోయాను, వచ్చాను, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాను, అక్కడి నుంచి మళ్ళీ టైపింగ్ క్లాస్కి వెళ్ళాను, సాయంత్రం వచ్చాను ఇంటికి. కాలేజ్ ఒక పూటే మాకు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసిన తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు కంప్యూటర్ క్లాస్, 5 నుంచి మళ్ళీ 6 కంప్యూటర్ క్లాస్, టైపింగ్ క్లాస్ ఉండేది. సాయంత్రం వచ్చి డాబాపైన పెట్టుబడి దగ్గర జారబడి 3 రోజులు ఉపవాసం అంటున్నాడు దేవుడు. ఇక్కడ ఏమి ఎలా ఉంది, ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేసుకోవాలి అని బాధపడుతున్నాను. అప్పుడు ప్రభు మాట్లాడాడు నాతో, ఊర్లో మీ ఇల్లు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. కాకినాడలో ఉన్నప్పుడు ఇప్పుడు వంట చేస్తున్నాం కదా, మా రూమ్లో అవతల రూము పోయింది కదా, ఆ రూమ్లో 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఆ 3 రోజులు ఉపవాసం పైకి లేసరికి ఆ పైన స్లాబ్ అంతా కింద పడిపోయింది. ఆ 3 రోజులు ఏ క్షణాన్ని స్లాబ్ పడినా ప్రాణం పోనమాట, మొత్తం అంతా పడిపోయింది పైనుంచి అవతల రూమ్ స్లాబ్. చెప్తున్నాను అంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, నీవు ప్రార్థన చేసుకోవాలనేటువంటి దాహము, భక్తి చేయాలనేటువంటి దాహము, దేవునికి ఉపయోగపడాలనేటువంటి దాహం, దేవునికి ఒక సాక్షిగా ఉండాలనేటువంటి దాహం, అంటే ఆరాటం, ఆసక్తి, భారం, ఇది నీలో దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, నిరతము చూస్తూ ఉన్నప్పుడు అది చావనివాడు, ఆయన చావనివాడు. హల్లెలూయా. అందుకని ఆశపడు ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట, కంప్లీట్గా నెరవేరుస్తాడు ఆయన. మరి నీలో ఆశ లేనప్పుడు దేవుడు ఏమి చేయడానికి ముందుకు రాలేడు మాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన జీవితాలలో మన తోడుగా ఉన్నాడు. ఆ ఒక్క దేవుణ్ణి దూరం చేసుకుంటే ఇంక అదే ఘోరమైనటువంటి నరకం, అదే నష్టం. అందుకే నరకంలో ఉన్నాడు దేవుడు. నరకంలో దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అది నరకం అయింది. అలాగే భూమి మీద దేవుడు లేకపోతే నీ జీవితం కూడా నరకం అవుతుంది. హల్లెలూయా. భక్తులందరి జీవితాలలోనూ శ్రమలు, నిందలు, బాధలు, అవమానాలు అన్ని పొందే దేవుని అభిషేకాన్ని, దేవుని శక్తిని, దేవుని సామర్థ్యాన్ని వాళ్ళు పొందుకోగలిగారు. అందుకే అన్నాడు దేవుడు, ఏమన్నాడంటే, నీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపోవద్దు. అంటే కష్టమో, నష్టమో, బాధ, అవమానం, నింద నీకొక్కరికే రాలేదు అన్నాడు దేవుడు. మనతో పాటు ఉన్న ఆయనకి వచ్చింది. హల్లెలూయా. ఆయనకి కూడా వచ్చింది బాధ. కాబట్టి దేవుడు భయంకరమైన గడగడ ఈ శబ్దాలలో నుండి, డిస్టర్బెన్స్లో నుండి నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట మాట. హల్లెలూయా. కొంతమంది వాక్యానికి ఇష్టపడరు వినడానికే. 100కి ఈరోజు చెప్పాలంటే 100కి 90% మంది క్రైస్తవులు వాక్యాన్ని ఇష్టపడరు. వాక్యం అంటే ఇష్టమే ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? వాక్యం అంటే పాటలు నచ్చినట్టు పాడుకోవచ్చు, ప్రార్థన నచ్చినట్లు చేయొచ్చు, మరి వాక్యం అలా ఉండదు. వాక్యం ఏం చెప్తుంది అంటే,
ఖచ్చితంగా నువ్వు ఉండవలసినటువంటి విధానాన్ని నేర్పిస్తుంది. మరి ఆ వాక్యాన్ని ఫాలో అవుతే వాక్య ప్రకారంగా బ్రతకవలసి వస్తుంది. అందుకని తెలివైన వాళ్ళు 90% మంది వాక్యాన్ని పాలించుకోవడానికి కారణం ఏంటంటే నచ్చినట్లు బ్రతకడానికి. కానీ పాటలో ప్రార్థనలో మిగతా అన్ని నచ్చినట్టు ఉంటాయి, మరి వాక్యం ఉండదు కదా. ఎందుకంటే ఒకే బైబిల్ అందు చేతుల్లో. అరే చిన్న ఒక్క నిమిషం ఉండరా, ఒక నిమిషం ఉంది. హల్లెలూయా, నువ్వే పెద్ద ఎలకల. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్త 28:20 చివరి లైన్లో అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన. ఉన్నాడు అంటే దేవుడు మనతో ఉన్నటువంటి దేవుణ్ణి మనం గుర్తించాలి. ఆయనను వదిలేసుకుని ఆయన దూరం పెట్టి ఈ భూమి మీద మనకు నచ్చినట్లు, అమ్మా అవి తీసుకో బయటికి వెళ్ళిపో, కొద్దిసేపు కూర్చో. హల్లెలూయా. కాబట్టి ఆ ఉన్న దేవుణ్ణి మనం విడిచిపెట్టుకున్నప్పుడు మరి నీ భారం ఎలా తీరుతుంది, నీ కష్టం ఎలా తీరుతుంది, నీ సమస్య ఎలా తీరుతుంది? దేవుడు నీతో పాటు ఉంటే అర్థమవుతుందా? ఏమవుతుందంటే నీ భారాన్ని ఆయన మోస్తాడట. ఇప్పుడు నువ్వు దానివే, నేను ఒక్కడిని లేకపోతే కొంత పని చేసుకుంటున్నాను, ఒకరు వచ్చారు, ఇప్పుడు ఏమవుతుంది? ఒకరోజు అలాగే నేను ఇటుకలు మోసుకుంటున్నాను ఒక్కడిని, శుక్రవారం పగలు ఎప్పుడు వచ్చారండి వీర మహిళలు వీళ్ళందరూ. ఫస్ట్ ఇయర్ మీరు ఒక్క నిమిషం అలా ఉండండి, మీకు ఎందుకు మేమని చెప్పేసి ఒక్కొక్కరు దిగారు మొత్తానికి. నేను ఒక్కడిని చేసే పని అప్పటి వరకు 1 గంట సేపు కష్టపడ్డాను, వీళ్ళు వచ్చి ఒక అరగంట లోపల కంప్లీట్ చేశారు పని. బయట ఇటుకలు లోపల పెట్టాను, దోమ నోట్లోకి వెళ్ళిపోయింది. ఆది కాండంలో సమస్త పురుగులు మీకు ఆహారం ఉందంటే మొన్న పురుగుని తినేసాను. సిమ్ముడి బస్తాకి వెళ్ళాను, వస్తే పురుగు తినేసాను. ఇంకా ఇప్పుడు ఒకటి, ఇంకా ఏమీ తినలేదు కదా, ఉపవాసం అనుకుంటే అది పర్లేదు పాస్టర్ గారు ఉపవాసం ఉన్నారు కదా, సర్లే వాళ్ళు ఏదో ఇచ్చారు తాగడానికి, ఇప్పుడు నన్ను తినని వెళ్ళిపోయింది. రమ్య దాని టేస్ట్ ఎలా ఉందో తెలియదు మరి. కాబట్టి టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే కాబట్టి ఏం చేయాలి? మీరే తినాలి. హల్లెలూయా. నేను దాన్ని కావాలని చంపాను, ఇప్పుడు అదే వచ్చి చచ్చిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. నేను ఏం చేయను మరి? నా వల్ల జరగకుండా ఎలాగ అయిపోతే కొన్ని మిస్టేక్స్, మన ప్రమేయం ఉండదు, అదంతా అదే వచ్చి ఒంట్లోకి వెళ్ళిపోయింది, కానీ బయట తీయడానికి కూడా అవకాశం లేదు, వెళ్ళిపోయింది లోపలికి. టేస్ట్ మాత్రం మీకే తెలియాలి, మరి మీరు తింటే తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఒక్కడిని పని చేసుకుంటున్నాను, ఎంతమంది వచ్చారు చేశారు, తేలికైపోయింది. అవునా? నిజమే. అలాగే మన జీవితాలలో కుటుంబ బాధ్యత అనేది ఏదో 2, 3, 4 అనుకుంటాం, కానీ రకరకాల సమస్యలతో ఉంటుంది కుటుంబ పరిస్థితి. ఎప్పుడు కూడా సముద్రం మీద నిత్యం అలలు కెరటాలు గాలులు వీస్తున్నట్లుగా కుటుంబ జీవితంలో, సంసార జీవితంలోనూ ఏదో కెరటం, ఏదో తుఫాను రేగుతూనే ఉంటాయి, ఏదో రకంగానే. ఒకరి తర్వాత ఒకరికి కొన్ని గొడవలు అయితే, ఇంట్లో బాగోకపోవడం, అన్ని బాగానే ఉంటే అప్పులు, ఇలా రకరకాల అలలు ఇలలు మాట. సముద్రాన్ని గాలిని దేవుడు గద్దించగా సముద్రం మిక్కిలి నిమ్మలమైనని వ్రాయబడింది. కానీ ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ కూడా సముద్రము నెమ్మలగా ఉండదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో సముద్రం మిక్కిలి నిమ్మలమైనని వ్రాయబడింది. అంటే భౌతిక సంబంధమైనటువంటి సముద్రాన్ని గురించి దేవుడు చెప్పడం లేదు, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి సముద్రమే. మొన్న అక్షయ పిల్లలు ఈ సముద్రం కోసం చెప్పాను వాక్యం కోలంకలో. హల్లెలూయా. కనుక ఈ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నట్లుగా, గాలులు లేస్తున్నట్లుగా మన జీవితాలలో ఏదో ఒక అలజడి రేగుతూ ఉంటుంది. అవి మిక్కిలి నెమ్మలవ్వాలంటే వాటిని గద్దించగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. నీ వల్ల నా వల్ల అది కాదు. కానీ మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మన బాధ్యత, మన కర్తవ్యం, మన ధర్మాన్ని, స్త్రీ ధర్మం స్త్రీ, పురుషుడు ధర్మం పురుషుడు, అలా ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించడమే మన పని. కానీ అదంతా కంట్రోల్ చేసేవాడు దేవుడు మాత్రమే. కానీ నీ వల్ల కాదు, నువ్వు ఎంత ట్రై చేద్దామన్నా నీ వల్ల కానే కాదు. దేవుని కంట్రోల్ మాత్రమే ఉండాలి. అందుకని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుడు యజమానుడని ఆయనకు మనం అప్పగించుకోవాలి. అందుకని నీ ప్రవర్తన అంతటేంది ఆయన అధికారానికి ఒప్పుకొని అంటే, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రవర్తనకు ఆయన అధికారం ఇస్తే ఆయన అధికారంలో అందరినీ సక్రమంగా నడిపిస్తాడు.
ఒకరు దేవునికి అధికారం ఇస్తున్నారు, ఇంకొకరేమో దుష్టుడికి అధికారం ఇస్తున్నారు. దేవుడికి అధికారం ఇచ్చిన వాళ్ళని దేవుడు ఆ క్రమంగా నడిపిస్తాడు, దుష్టుడికి అధికారం ఇచ్చిన వాళ్ళని దుష్టుడు తనకు నచ్చినట్లుగా నడిపిస్తాడు. ఇప్పుడు దేవునికి దుష్టుడికి పడదు. అలాగా దేవుని బాధ్యతతో ఆత్మచేత నడుస్తున్నటువంటి నీకు ఈ దుష్టుని ఆలోచనతో నడుస్తున్నటువంటి వ్యక్తులకు ఎలా స్నేహం అవుతుంది? అది కాపురమైన, కుటుంబమైన, స్నేహమైన, సంఘమైన ఏదైనా అవ్వదు మాట. అందుకే దేవునితో, బెలియాలతో దేవునితో సంబంధం ఏంటి? మంచికి చెడుతో సాంగత్యం ఏంటి అన్నాడు మాట. హల్లెలూయా. అందుకనే మంచి ప్రవర్తన ఎలా పాడవుద్దంట? ఏ సహవాసం అంట? చెడు సహవాసం అంట. చెడు సాంగత్యము మంచి నడవడి చెరుపునంట. మంచి నడవడి చెరిపేస్తుందంట చెడు సహవాసం, చెడు సాంగత్యం అనేది. కాబట్టి ఒకరు దేవుని ఆలోచన చేత, ఒకరు దుష్టిని ఆలోచన చేత నడుస్తున్నప్పుడు ఎలా పొందవుతుందండి స్నేహమైన ఏమైనా? అందుకే మొదటి కీర్తన మొదటి వచనం ఏం చెప్పింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంది. అంటే దుష్టిని ఆలోచనలో నడిస్తే దేవుని ఆలోచనలోకి ఎలా వస్తారు? వీళ్ళు సంఘంలోకి వస్తారు, అంతే తప్ప కానీ దేవుని ఉద్దేశంలోనికి రాలేరు మాట. కాబట్టి ఒక మనిషి మనతో ఉంటే ఆ భారం కొంచెం బరువు సాయం చేస్తారు మనకి. మరి ఇప్పుడు దేవుడే ఉన్నాడట మనతోటి. మరి ఉన్న దేవుడు మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో మనకి సహాయం చేస్తాడా? చేయడా? చేయడా? చేస్తాడు ఖచ్చితంగా. మరి చెయ్యాలంటే ఆయనకి అవకాశం ఇవ్వాలి కదా. చేసేవాళ్ళని కొంతమంది చెడగొడతారు. హల్లెలూయా. మరి ఎలా చేస్తారు చేసేవాళ్ళని ఇచ్చేస్తేనే? కాబట్టి సదాకాలము అన్నాడు. కొంతకాలమే ఉంటానని అనలేదు దేవుడు. అంటే మనం పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా ఈ భూమి మీద దేవుడు మనకి తోడుగానే ఉన్నాడు. మరి మాట చెప్తున్నాను, దేవుడు తోడుగా ఉంటే కయీన్ ఎలా అయ్యాడు? ఇస్కరియోతు యోధా ఎలా అయ్యాడు? ఒక బిలాము ఎలా అయ్యాడు? ఒక యాషావు ఎలా అయ్యాడు? దేవుడు తోడుగా ఉంటే. అమ్మ అర్థమవుతుందా? వీళ్ళు ఎలాగయ్యారు మరి తోడుగా ఉంటే? ఇప్పుడు దేవుడు ఎవరితో, ఒక మంచి మాస్టర్ అన్నాడు అనుకో, పిల్లలకి మంచి నేర్పిస్తాడా లేదా? నేర్పిస్తాడు. మరి దేవుడే నాతో ఉండి నీతో ఉండి అందరితో దేవుడే ఉంటే మరి కొంతమంది రౌడీలు ఎందుకు తయారవుతున్నారు? దేవునికి విరోధమైనటువంటి వేషధారులు, మోసకరమైనటువంటి వ్యక్తులు ఎలా తయారవుతున్నారు? ఎలా తయారవుతున్నారు? ఎందుకు తయారవుతారో తెలుసా? ఏండి ఎందుకు అలా తయారవుతుంది తెలుసా? మూలవాక్యం పైనుంచి చదవండి ఈసారి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతును. చాలండి, ఇది మూలవాక్యంలో మొదటి భాగం. ఏటట? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. మరి దేవుడు నీతో ఉండి నాతో ఉండి, కొంతమంది అంటారు దేవుడు నీతోనే ఉన్నాడా నాతో లేడా అని అన్న. మోషే గారిని అలాగన్నాడు, దేవుడు నీతోనే మాట్లాడతారా మాతో మాట్లాడరా అన్నారు ఇశ్రాయేలు. ప్రభువా వీళ్ళు ఎలా అంటున్నారు తండ్రి అని చెప్పాడు దేవుడికి మోషే. అప్పుడు ఏం చేశాడు దేవుడు? కోప్పడ్డాడు దేవుడు. 3 దినాలు అందరినీ ముందుకు పరిశుద్ధంగా ఉండమని జాగ్రత్తగా, ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ఠగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు, స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి ఒక్కరు 3 దినాలు చాలా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు వాళ్ళందరినీ కొండ దగ్గరికి రమ్మను, ఏ ఒక్కడు కొండ ముట్టుకోకూడదు. అప్పుడు నేను మాట్లాడుతాను వాళ్ళతో అన్న నిర్గమకాండంలో దేవుడు. అప్పుడు మాట్లాడడానికి కూడుకుంటే గడగడ గడగడ అంటూ గొప్ప ధ్వని శబ్దం వినపడుతుందంట. ఒక్కొక్కరు గుండెలు అల్లిపోతున్నాయి. ఇంకా అప్పుడు మోషే 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 మమ్మల్ని క్షమించు, దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతావు, నువ్వే మాట్లాడన్నారు. మోషేకున్న పరిశుద్ధత ఏంటి, వీళ్ళకున్న పరిశుద్ధత ఏంటి? మోషేకున్న విధేయత ఏంటి, వీళ్ళకున్న విధేయత ఏంటి? అందుకే దేవుడు అందరితో ఎలా మాట్లాడేస్తాడండి? అందరితో మాట్లాడేస్తాడా? తీసుకెళ్ళి అందరినీ నీటిలో వేసేస్తే అందరూ ఈత కొట్టేస్తారా? అందరినీ బండి ఇచ్చేసి 100 స్పీడ్లో వెళ్ళిపోమని అందరూ వెళ్ళిపోతారా? అలాగే భక్తి జీవితంలో కూడా అందరితో దేవుడు ఉంటాడు, కానీ ఆ ఉన్న దేవుడిని జాగ్రత్తగా ఉంచుకోకపోతే అందరితో ఒకేలాగా దేవుడు ఉండడు, మాట్లాడాడు. కనుక దేవుడు ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఉన్నటువంటి కుటుంబం, దేవుడు ఉన్నటువంటి సంఘంలో దుష్టులు ఎందుకు తయారవుతున్నారు? దేవునికి విరోధంగా ఎందుకు కార్యాలు చేయడానికి తలబెడుతున్నారు? ఈ కయ్యన్లు, ఏషావులు, ఈ దెలీలాలు, ఈ యెజబేలీలు వీళ్ళు ఎందుకు తయారవుతున్నారు అని అంటే కారణం ఏంటి చెప్పినా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో, ఏదే సంగతులు మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ గైకొన్న వాళ్ళని వారికి బోధించండి. అంటే సంగతి ఏంటంటే
సాక్షాత్తు దేవుడే యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు కొందరిని శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతంగా చేయలేదు ఆయన. పేతురుని అన్నాడు, నన్ను వెంబడిస్తే మనుషులు పెట్టి జాలరుగా చేస్తాను అన్నాడు. పేతురు ఇష్టపరకంగా నా వలలు విడిచిపెట్టి దేవుడిని వెంబడించాడు. ఎలీషా ప్రవక్తని కూడా ఎలియా నన్ను వెంబడించి అన్నాడు. 12 అరకలు దున్నేవాడట. ఎంత భూమి ఉందో తనకి, 12 అరకలతో ఆ రోజుల్లో దున్నితే విడిచిపెట్టి నాన్నకి అమ్మని ముద్దు పెట్టుకుని వచ్చేసాడు. ఇష్టపూర్వకంగా వచ్చారు వాళ్ళు, బలవంతంగా రాలా. వచ్చి వెంబడించారు. వాళ్ళు సామాన్యమైన మనుషులు దేవుడిని వెంబడించినందుకు, దేవుడితోనే వాళ్ళు ఉన్నందుకు ఎలాంటి వ్యక్తులు అయిపోయారో పరిశుద్ధ గ్రంథాల్లో మనకు కనబడుతుంది. ఆ విధంగా యేసుప్రభు వారి బోధలు శిష్యులకి తెలియపరిచి నేర్పించాడు. చాలా సంగతులు నేర్పించాడు. ఇప్పుడు అదే యేసుప్రభు వారు శిలువ యజ్ఞముకు మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు 40 రోజులు యేసుప్రభు వారు తన శిష్యులతో ఉన్నాడు. చివరికి ఆయన వెళ్ళిపోతాడు పరమునకు. వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు ఈ మాటలు. ఏమని? నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించింది. అంటే దేవుడు నేర్పించినటువంటి భక్తులు ఈ సంగతులనంట మిగిలిన వారికి, సమాజంలో ఉన్న వ్యక్తులకి బోధించమని చెప్పాడు. అప్పుడంట ఈ బోధ అంటే శిష్యులు తన భక్తులు ఎవరికైతే ఈ సంగతులు నేర్పించారో, బోధ చేశారో, ఆ బోధను విన్న వారికంట ఇప్పుడు దేవుడు ఏమవుతాడు? సదాకాలం తోడుగా ఉంటాడంట. ఇది సబ్జెక్ట్. ఎప్పుడు చెప్పలేదు ఈ సందేశం. అర్థమైంది ఇప్పుడు? మరి దేవుణ్ణి విడిచిపెట్టి మనకు నచ్చినట్లుగా మనం బ్రతికి ప్రార్థన చేయకుండా, దేవుని ఆలోచన లేకుండా, పరిశుద్ధత లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడండి? ఎలా ఉంటాడు చెప్పండి? ఉంటాడు ఆయన. మనలో అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, మోసం, వేషధారణ, దైవభక్తి లేకుండా ఇవన్నీ ఉన్నప్పుడు ఆ దేవుడు ఎలా ఉంటాడు? నీ దేహమే దేవునికి ఆలయము అంట. మన దేహం ఏంటంటే దేవునికి ఇండివిజువల్గా మనకు ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం. కానీ దేవుడు మన ఇంటిలో ఉండడట. మనది పాక అయినా, గుడిసైనా, ఏదైనా కానీ మన హృదయం అని ఇంట్లో ఉంటాడంట దేవుడు. మరి ఆయన ఉండే స్థలము కంపు కొడుతుంది ఏంటి? అసూయ ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, వేష ఉంది, మోసం ఉంది, భక్తి లేదు. అక్కడ అన్ని రకాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నా అక్కడ ఉండగలుగుతాడా? హల్లెలూయా, స్తోత్రం. ఉండలేడు దేవుడు అక్కడ. అందుకని సదాకాలము దేవుడు ఉంటానని చెప్పాడు. కానీ కొందరు ఆ దేవుడిని వాళ్ళంతట వాళ్ళే దూరం చేసుకున్నారట. కొంతమంది అంటారు, నా కోపం వచ్చిందనుకో దేవుడిని కూడా లెక్క చేయను నేను, ఇంకా దేవుడి మాట కూడా నేనేనాక అని అంటారు. అయ్యయ్యో, అందరికీ కోపాలు ఉంటాయి, అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి. కానీ ప్రతి కోపంలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి వ్యతిరేకతల్లోనూ దేవుణ్ణి మాత్రం దూరం చేసుకోకూడదు. హల్లెలూయా. చేసుకున్నామంటే ఇంకేమీ లేదు మనకి. అందుకే రోజు సుఖపడుతుండేటువంటి వ్యక్తి బహు సుఖపడుతున్నాడంటే ధనవంతుడు. రవ్వంతైన నష్టం లేదు, కష్టం లేదు. అబ్బా ఏం లైఫ్ రా జీవితం అనుకున్నాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు నీటి చెమ్మ దొరకనటువంటి ఒక స్థలంలోకి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. నాలుక ఎండిపోతుందంట. ఆ బేదలాజని రమ్మని ఒకసారి నాలుక ఎండిపోతుంది. తన చిటికి నీటి కొనతో నీళ్ళలో ముంచుకొని రమ్మన్నాడు దాహం తీర్చుకోవడానికి. అంటే నీటి బొట్టు దొరకని స్థలము పాతాళ లోకము, నరకము మాట. అక్కడ దేవుడు ఉన్నాడు. అందుకని కాబట్టి దేవుడు మనకు చెప్తున్నాడు, నేను సదాకాలం నీతో పాటు ఉన్నాను. నేను ఉన్నా సరే నీకు నచ్చినట్లుగా ఎలా ఉంటున్నావు, నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు అంటే నేను నీతో కూడా ఉన్నా, ఎక్కడ నాకు స్థానం ఉంది నీలో అని దేవుడు బాధపడుతున్నాడు, కన్నెర చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు మనం ఎలా పడతాలో మాట్లాడతామా? చెప్పండి. ఎలా పడతాలో బ్రతికేస్తామా? బ్రతకలేము. కనుక దేవుడు అంటున్నాడు, నేను నీతో పాటే ఉన్నాను కదా, కృంగిపోకు. కొందరిని అంటున్నాడు భక్తి చేస్తూ, దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడే సర్వం అని బ్రతుకుతున్నటువంటి తన ప్రజలను, దేవుని మాటకు లోబడుతున్నటువంటి జనులను అంటున్నాడు, ఎందుకు కృంగిపోతున్నా కుమార్తె, కుమారుడా? నేను లేనా నీతో? నేనేమైపోయాను అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? ఎందుకు గాయము పడుతున్నావు, ఇబ్బంది పడుతున్నావు? నేను నీతోనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళిపోలేదు నేను విడిచిపెట్టి. ఒంటరివాడు, ఒంటరిదానని బాధపడుతున్నావేమో. కాబట్టి నువ్వు అలా ఉండకు,
నువ్వు ధైర్యంగా ఉండని దేవుడు ధైర్యపరుస్తాడు. వాళ్ళు ఇలా ఉన్నారని, వాళ్ళు ఇలా అంటున్నారని నువ్వు చేత కాకుండా అక్కడ ఉండడానికి వీలు లేదు. లే, నాతో ప్రభు చెప్పాడు, నేను ఏడుస్తున్నాను, నన్ను తీసుకెళ్ళిపో అని. అమ్మ చనిపోయి 25 రోజులకి 31వ తారీఖు ఆగస్టు 31 ఏడుస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, నిద్రపోకుండా. సాతానుడు ఫోర్స్ చేస్తున్నాడు, చచ్చిపో అని అన్ని చూపెడుతున్నాడు నాకు. నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నాకు వద్దు, ఇంకా అమ్మ లేకుండా ఇక్కడ నేను సేవ చేయలేను, నా వల్ల కాదు అని ఏడుస్తుంటే దాదాపు 1 గంట అయింది సమయం. 3 గంటల తర్వాత ప్రభు మాట్లాడాడు. లే, ఎందుకు ఏడుస్తున్నావు? నేను లేనా? నేనున్నాననే కదా ఇంతకాలం నువ్వు బ్రతుకు, నా కోసమే కదా. ఇప్పుడు ఏమైపోయావు? అమ్మ లేదని బాధపడతాను, అమ్మ చూడు నా దగ్గర ఉంది, కానీ నీ కోసం బోర్డు మంది ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, లే అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు పుట్టింది పాట, నీ ఉన్నావనిగా నేను జీవిస్తున్నా, నీ ఉన్నావనిగా నేను పయనిస్తున్నా, నీవే లేకపోతే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నీవే లేకపోతే నా బ్రతుకే శూన్యమయ్యా, నీవే లేకపోతే నా బ్రతుకే వ్యర్థమయ్యా, నీవే లేకపోతే నా బ్రతుకే శూన్యమయ్యా, నీవున్నావనిగా నేను జీవిస్తున్నా, నీవున్నావనిగా నేను పయనిస్తున్నా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని, దేవుడు లేకపోతే ఇంకేమీ లేనే లేదు జీవితం. కాబట్టి దేవుడు మన జీవితంలో మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉన్నాడని ఎరిగి నువ్వేం చేయాలి? మరీ భయభక్తులు కలిగి ఉండాలి. నీ నోటికి అపవిత్రమైనవి, దేవ విరోధమైన మాటలు రాకుండా చూసుకోవాలి. దేవుడికి వేరుగా నీ జీవితంలో ఏది ఉండడానికి నువ్వు ఒప్పుకోకూడదు. కుక్క వచ్చి ఇంట్లో అన్నం తినేస్తుంది, లేకపోతే కుక్క బాత్రూమ్ వెళ్ళేస్తుంది ఇంట్లోకి వచ్చి, ఏం మాట్లాడవా? చెప్పండి, మాట్లాడతాం లేదా? బైబిల్లో కుక్కల విషయమే జాగ్రత్త అనుంది. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టొద్దు అని ఉన్నది. అంటే దేవుడు ఇస్తున్న విలువైనది అంట ఇలా కుక్కలు ఎత్తుకెళ్ళిపోతున్నాయి అంట. ఇంట్లో భోజనం ఏదో ఎత్తుకెళ్ళిపోతుంది, తినేస్తుంది, ఉంటావా? మొన్న మా రంజిత్ కారు ఎత్తుకెళ్ళిపోతుంది కుక్క. హల్లెలూయా. కుక్క ఎత్తుకెళ్ళిపోతుంది, దాని వెనక నేను పరిగెత్తుకుని వెళ్ళాను. ఎట్లా ఇది నన్ను ఎత్తుకెళ్ళిపోయిన పాడు కుక్క ఇది కారు ఎత్తుకెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇవి కూడా ఎత్తుకెళ్తే ఏం కుక్కలో మరి. చాలాసార్లు ఎవరైనా నన్ను ఎత్తుకెళ్ళిపోతే బాగుంది అనుకున్నాను. నన్ను ఎత్తుకెళ్ళిపోతే అసలు ఆగలేరు ఎవరన్నా. నన్ను బంధించేసినా, నన్ను కట్టేసినా, నన్ను ఏం చేసినా ఏంటంటే అక్కడ కూడా దేవుడు ఉంటాడు. అందుకే చెప్పాను నేను, నీ శరీర అవయవంలో నువ్వు ఎక్కువ ప్రేమించే అవయవం ఏది అని అంటే, నేను చెప్పాను అనేక స్థలాల్లో, నా గొంతు అని చెప్పాను. కాళ్ళు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, అవయవాలు లేకపోయినా, చేతులు లేకపోయినా, ఏమి లేకపోయినా, కానీ ఈ గొంతు అనేది ఒకటి ఉంటే నేను మంచం మీద ఉండైనా దేవుణ్ణి ప్రకటిస్తాను. హల్లెలూయా. ఇది నా సమర్పణ తీర్మానం. సమర్పణ లేని వాడు భక్తి ఏం కాదండి ఎవరైనా సరే. అందుకే భక్తుల జీవితంలో ఒక తీర్మానం, ఒక సమర్పణ ఉన్నది. ఆ తీర్మానం, ఆ సమర్పణ దేవుడు చావనిస్తాడా? చావనివాడు అసలు. అందుకని భక్తి జీవితంలో నేను ఏదో చేసేస్తానంటే చేసేది ఏముండదు. ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లుతారు, గాయాలు చేస్తారు, దేవుని సన్నిధిని, దేవుని పనిని పాడు చేస్తారు, అంతే. అంతకుమించి చేసేది ఏముండదు. రంజిత్ తోపిరి గారు 46 ఏళ్ళకి ఒక తీర్మానం, ఒక సమర్పణతో సార్వత్రిక క్రీస్తు సంఘమునంతటిని సత్యంలోనికి నడిపించాలని ఒక తీర్మానంతో అన్నాడు. ఏంటి సత్యంలో నడిపిస్తావు సంఘాన్ని అని చెప్పి ఏం చేసింటే ఆయన జీవితాన్ని మీద బుర్ర జల్లడం మొదలెట్టారు. ఆయనను చంపడానికి 5 సార్లు విషం కలిపారట ఆయన తినే భోజనంలో. విషయం ఎవరు కలుపుతారు చెప్పండి ఒక మాట. నీ శత్రువు వచ్చి నీ ఇంట్లో దూరిపోయి విషం కలిపేతాడా? ఎవరు కలుపుతారు? మిత్రులు. ఎందుకు కలుపుతారు? శత్రువుల డబ్బుకి లొంగిపోయి, అవునా కదా? ఇతరుల ఆఫర్లకి, ఇతరులు వేస్తున్నటువంటి ఎరకి లొంగిపోయి కొంతమంది నీతిని, వ్యక్తిత్వాన్ని నమ్మేసుకున్న వాళ్ళు చేస్తారు పని. ఎక్కడి నుంచో ఎలా చేయగలుగుతాడు? వచ్చి చేయలేడు.
అందుకని యేసుప్రభు వారు పక్కనే ఉన్నటువంటి శిష్యుని బేరపెట్టుకున్నాడు శత్రువు. నీ గురువుని అమ్మేస్తావా? అమ్మేస్తే ఇన్ని ఎండినాలు ఇస్తాం మేము. ఆయన నమ్మితే ఇంత డబ్బు ఇస్తామన్నారు. డబ్బు గురువు చూశాడు. గురువు కంటే బోధ కంటే డబ్బుని ఎక్కువ ప్రేమించాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి గురువుని అమ్మేయడానికి శిష్యుడు దిగజారిపోయాడు. ఈరోజు అదే జరుగుతుంది. 5 సార్లు విషయం పెట్టారు, అనేక సార్లు మంత్రప్రయోగాలు చేశారు, చేతబడులు చేశారు. 3 సార్లు 2 సార్లు కొట్టారు ఆయన. 12 అడుగులు ఎత్తైనటువంటి స్థలంతో తోసేశారు ఊపిరి గారిని కొట్టి. అప్పుడు ఎన్నుపోసి రిగిపోయింది. అప్పటి నుంచి కూర్చుని చెప్తారు ఆయన. ఈ చేతకాయన వాళ్ళ దద్దమ్మలు ఊపిరి గారు కూర్చుని ఎందుకు చెప్తున్నాడు, కూర్చుని ఎందుకు చెప్తున్నాడు అంట. ఊరి ఆయన ఎన్నుపోసు భయంకరమైన నొప్పి వచ్చేస్తున్నా సరే దేవుణ్ణి ప్రకటించాలనే మంట మాత్రం చల్లారిపోలే. నొప్పి వస్తుంది, గాయమవుతుంది. భక్తి జీవితంలో నీ భక్తి ఎలా ఉండో చెప్పాలా? స్త్రీలకు చెప్తున్నాను, నువ్వు భక్తి ఎలా చేయాలంటే దేవుడి దగ్గర వెరీ సింపుల్ మాట. స్త్రీ చలుచుకుంటే ఏవైనా చేయగలవు. భక్తి ఎలా చేయాలంటే నువ్వు భక్తి పిల్లల కన్నప్పుడు నువ్వు ప్రసవేదన పడ్డావు కదా, ఆ రోజులైనా ఈ రోజులైనా పిల్లల కడుపులో పడిన మొదలుకొని పుట్టే వరకు కొన్ని నొప్పులు పడ్డారా లేదా స్త్రీ? అలా ఉండాలి ప్రసవేదన భక్తి కోసం మాట. అందరిలో బ్రతకొద్దు. నువ్వు భక్తి చేయాలనుకున్న వారు ఎవరైనా సరే నేను చెప్తున్నాను, అందరిలాగా నువ్వు బ్రతకొద్దు. అందరిలా బ్రతికితే భక్తి చేయలేవు నువ్వు. నేను భక్తి చేయాలనుకున్న వాళ్ళు అందరిలా బ్రతకలేరు. కాబట్టి ఇంతవరకు నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరూ నాకులా ఉండాలనుకున్నారు. ఉండాలంటే మరి తీర్మానం ఉండాలి. కుక్కకి బిస్కెట్ వేస్తే కుక్క పడిపోయినట్టుగా అలా పడదు కదా. ఇక్కడ నాకులా ఉండాలంటే ఎలా అవుతుంది? అది నేనేం ధనవంతుని బలవంతుని కాదు, కానీ దేవుని పట్ల ఒక పిచ్చ క్లారిటీ ఉంటుంది మాట. నిద్రలో లేపి వాక్యం చెప్పైనా ఏ సందర్భమైనా చెప్తాను నేను, ఎందుకంటే ఆయన ప్రకటించడం నా జీవిత లక్ష్యం. హల్లెలూయా. ఆయన గుండెల నిండా అణువణువు నన్ను, అంటే పాట లేకపోతే మాట కాదు నా జీవితము. యేసుని ప్రకటించాలి. అది ప్రకటించాలన్నప్పుడు పాట వస్తుంది, మాట వస్తుంది, అన్నీ వస్తాయి. రాదా? హల్లెలూయా. నిద్దట్లో పడుకున్న వాడిని లేపి నీ పేరు ఏంటంటే ఇంకోళ్ళు పేరు చెప్పేస్తారా? చెప్తారు ఎవరైనా? మరి అంతే, భక్తుని కదిపితే దేవుడి మాటలే వస్తాయి. అంతే కదా. ఏ చెడు దగ్గరికి వెళ్తే అదే కాయ ఇస్తుంది. మరి నువ్వు యేసు పిల్లలు అయినప్పుడు నిన్ను కదిపినప్పుడు ఆ మాటే వస్తుంది. ఎందుకు రాదు? కోతులాగా బుర్ర గోక్కుంటారా? గోక్కడం ఏముండదు. నాకులా తయారవ్వాలంటే అంత ఆషామాషం విషయం కాదు. హృదయంలో ఒక తీర్మానం ఉండాలి. బోల్డ్ ఆఫర్స్ వచ్చినాయి నాకు, బోల్డ్ డబ్బు సంపాదించుకునే ఆఫర్స్. ఇలాగ దిగజారి బలహీనమే అందరి దగ్గర బలహీనమైన స్థితి ఉండేది కాదు. డబ్బు అంటే ఎంత చెత్తగాడినైనా గౌరవిస్తారు సమాజంలో కదా. కాబట్టి డబ్బుతో కూడిన గౌరవం నాకొద్దు, యేసుతో కూడిన గౌరవమే చాలు. హల్లెలూయా. గురువు దగ్గర అది నేర్చుకున్నాను. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఏ సంగతులు నేను మీకు నేర్పించానో ఆ సంగతులన్నీ గైకొనవలనని వారికి బోధించానని చెప్పాడు యేసుప్రభు వారు. కనుక శిష్యులు కొంతమంది డబ్బుకి దిగజారిపోయి గురువు నమ్మేశారు. కొంతమంది శిష్యులు నా యేసయ్య కొరకు ప్రాణమని చేస్తాం అనుకున్నారు. అందుకే చెప్పాను ఆదివారం శనివాసుల ప్రసంగం ఏంటి? ఫస్ట్ సందేశం సరైన తీర్మానం కలిగి ఉండట. ఆదివారం పేతురు తీర్మానము, హన్నా తీర్మానం, చాలా తీర్మానాలు చెప్పాను మీకు అర్థంగా. ఆ విధంగా దేవుడు సదాకాలము మనతో పాటు ఉన్నాడు. కాబట్టి ఆ ఉన్న దేవుడు మనకు దూరం కాకుండా ఉండాలంటే నీలో భక్తి అలా ఉండాలి. ఈ బోధ ఏం చేయాలంటే నిన్ను భక్తి పరులాగా చెయ్యాలి మాట. ఆ తీర్మాన సమర్పణ నీలో చూడాలి. అందుకనే అన్న ఆ రోజులో చాలా మంది స్త్రీలు ఉన్నారు ఏంటి. సమయాన్ని కన్న తల్లి, ఆమెకున్న తోటిగోడలు చవితి, ఇద్దరు ఒకే భక్త. ఈమెలో ఉన్న భక్తి ఆమెలో లేదు. ఒకటి ఏంటంటే ఈమెలో ఉన్న భక్తి ఆమెలో లేదు అనడానికంటే ఆమెలో లేని భారం ఈమెలో ఉందని చెప్పుకోవాలి. హల్లెలూయా. కాబట్టి భక్తులలో ఆ భారం ఉంది కనుక వాళ్ళు భక్తులు అయ్యారు. భారం లేని వాళ్ళు ఎవ్వరు భక్తురాళ్ళు కాలేరు. కాబట్టి చదువు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ధనం లేకపోయినా, బలం లేకపోయినా భక్తి పరులు అవ్వచ్చు. చదువు లేకపోతే ఉద్యోగం రాదు. అవునా? వస్తుందా? ఓ పని చేత కాకపోతే పనులు పెట్టుకుంటారు, మనల్ని పెట్టుకోరు. కానీ చదువుతోనూ బలంతో ధనంతో పని లేకుండా భక్తి చేసే మార్గాన్ని ఇచ్చాడంటే ఎంత దేవుడు కృపమయ్యండి. చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ఏమి లేదండి. ఏంటి ఒకవేళ మీరు పెద్ద వయసు కలిగిన వాళ్ళు, నేను వయసు అయిపోయింది పెద్దదాన్ని నేనేం చేయగలను అనుకోవచ్చు. 80 సంవత్సరాల వయసులో ఉన్న ముసలావిడే మనం చూపించాను ఆదివారం వీడియో క్లిప్ కదా. మార్తమ్మ అనేటువంటి ఒక స్త్రీ 80 ఏళ్ళు వచ్చేసింది వయసు అంతా.
కానీ ఇంకా భక్తి చేస్తుంది, ఉపవాసాలు ఉంటుంది దేవుని కొరకు. 4,000 ఫినిషన్ వస్తుంది, ఆ ద్వారా మానేస్తావా అని అడిగాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి. అబ్బే నేను అస్సలు మానను, 4,000 పోతే అన్నది అంతే. ఏంటి నన్ను సైతాన్ని వాడు వేసి లాగుతాడా? ఒకవేళ గుడికి మానేసి వెళ్తాను ఫెన్షన్ని, సత్తే నేను ఆ డబ్బులు తీసుకుంటాను చచ్చిపోతే అన్నది మాట ఆవిడ. అంటే భక్తులలో వయసు సంబంధం ఏమి ఉండదు భక్తి చేయడానికి. హల్లెలూయా. అవునా? పెళ్లి సంబంధాలకు వయసు కావాలండి, భక్తి చేయడానికి వయసు కాదండి. అంతేనే కదా రమ్య అక్క? భక్తి చేయడానికి వయసుతో సంబంధం ఏమీ లేదు. పెళ్లి సంబంధాలు కావాలి, వయసు, ఆస్తి, అందము, ఏంటి అవయవాలు అన్నీ కూడా కలిపి. పాస్టర్ గారు ధన్యులండి, ఉపయోగం లేదని చెప్పినా చేసుకుంది. హల్లెలూయా. ఇది ఎప్పుడు పొగుడతాడు, ఎప్పుడు తిడతాడు, అవసరమైనప్పుడు మెచ్చుకుంటాం, అవసరమైనప్పుడు అన్నీ చేస్తాం. అవునా? ఏక కట్టం లేకుండా ఇది చెప్తాడు పాస్టర్ గారు, ఇది ఎప్పుడు చెప్పలేదని పాస్టర్ గారు ఇంట్లో వాళ్ళు ఎవరిని అనుకోవచ్చు. అన్నీ చెప్తే ఏదైనా ఒక సమయం సందర్భం రావాలండి, అంతేనే కదా? సమయం ఏం పేరు అంటే ఎంతమంది పిల్లలు అన్నట్టు ఉంది కదా. నీ పేరు ఏంటంటే ఎంతమంది పిల్లలా కాదు కదా, అది ఇది కాదు కదా, పేరు అడిగారు అక్కడ, ఇది ఏం పేరు అదే చెప్తారు. కాబట్టి నువ్వు నిద్రలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, అన్ని విషయాలు ఎలా ఉన్నా కానీ నిన్ను కదుపుతున్నప్పుడు నీ దేవుణ్ణి గూర్చినటువంటి మంట బయటకు రావాలి. హల్లెలూయా. వంటగదిలోకి వెళ్తే ఎలా ఉంటుందంట, వాళ్ళు శివసాలు ఆడేస్తుంది. ఎండాకాలం వచ్చింది కదా, ఇంట్లో పొయ్యిలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈట వచ్చేస్తుంది, బాగా ఆరాటం, తడిపేసుకుంటారు కొంతమంది కొంగులు. మా అమ్మమ్మ ఆక నీటిలో ముంచేసుకుని వేసేసుకునే అలాగా కొంగు మా అమ్మమ్మ. హల్లెలూయా. అలాగే భక్తులతో ఉన్నవాళ్ళు బ్రష్లు ఉండలేరు భక్తులతోటి, వేషధారులు ఉండలేరు భక్తులతోటి, మోసగాళ్ళు ఉండరు భక్తులతోటి. ఎందుకంటే మరి మంట మండిపోతుంది అక్కడ. హల్లెలూయా. ఉండగలరా? ఉండలేరు. కాబట్టి దేవుడు మనతో ఉన్నప్పుడు మన భక్తి జీవితం ఎలాగుందో చూసుకోవాలి కదా మనం. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం చల్లారిపోతున్న స్థితిలో ఉంటే ఆయన ఉంటాడా? ఉండడు. సదాకాలము దేవుడు ఉన్నాడు. కాబట్టి యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా, ప్రార్థన కలిగి, పరిశుద్ధత కలిగి, దేవునికి ఉపయోగపడే సాధనగానే ఉండాలి. కనుక భక్తులకి కూడా గాయాలు అవుతాయి కదా, ఏడుస్తారు కదా, బాధపడతారు. నన్ను ఆయనే బలపరిచాడు. హల్లెలూయా. చూడండి, లేఖనం కూడా మీకు చూపెడతాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి, ముగించుకుందాం. ఇది ఎక్కువసేపు అయినా సెల్ ఫోన్ పోయిన వారం వాక్యం అంతా పోయింది, నాదే ఉండలేదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము ఉండము. ఆమేన్. చాలండి. ఏం చెప్తున్నాడు దేవుడు మోషే శిష్యుడైన యెహోషువతో? ఏ మనుషులు ఎదుట నిలవలేడు, నిన్ను నేను విడవను, ఎడబాయను. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు ఖచ్చితంగా 1వ తారీఖు దశమ భాగం తీసుకురాకపోతే శాపం వచ్చేదని చెప్పేవాడు కాదు దేవుడు. నిన్ను నేను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఆ కుమారుడు, ఆ కుమార్తె ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు? కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అంటే నేనున్నానని చెప్తున్నాడు ఆయన. చూసావా? ఏంటి, దేవుడు ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. మనం ఎంత వయసు వచ్చేసినా కానీ మనకి అమ్మ స్థానంలో ఉంటాడు దేవుడు. మనం ఇంకా పెద్ద వయసు వచ్చినా కానీ చిన్నపిల్లలాగా. ఒకసారి మా పాస్టర్ గారు అంటానండి, ఏంటి నువ్వు రంజిత్ వాళ్ళ మాట్లాడాను అంటారు, అంటే చిన్నపిల్లలాగా ఉన్నావంటానంట. నేను ఎంత ఎదిగినా మా అమ్మకి కొడుకునే నేను. ఇంకా అవి పోవు, అలా ఉంటాయి కొన్నిసార్లు. అమ్మ ఉంటే అమ్మ దగ్గర ఉన్న గారం ఎలా ఉంటుందో అలా నాకు గారం ఉంటుంది అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు నాకు అలా ఉండాలి, లేకపోతే కోపడతారు. హల్లెలూయా. దేవుడు అలా ఉంటాడంట మనకి. విడువును, ఎడబాయిని అంటున్నాడు. అందుకే నా జీవితంలో ఎవరు లేరని బాధపడకుండా నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఉన్నాను కదా అని చెప్పి ఎంతో మందికి, 100 మందికి ధైర్యాన్ని ఇచ్చాను. కొంతమంది అలా మోసం చేశారు ఉన్నందుకు. రేపొద్దుట ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎరా ఎందుకు మోసపోయారా అని దేవుడు అని తిడతాడా? తిట్టడా? ఆయన నన్ను ఏమన్నాడు అంటాడా? ఏమన్నాడు? ప్రభు నువ్వేం చేసావు, నేను అదే చేశాను. మరి ఆయన మోసపోయాడు కదా భూమి మీదకి వచ్చి. కావాలని ఎలా మోసపోయాడు? అయినా తెలివి లేక, జ్ఞానం లేక అవకాశం ఇచ్చాడు. ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, ఒంటరిదాన్ని, చచ్చిపోదాం అనుకుంటున్నా. బోల్డ్ మంది వచ్చారు అలాగా.
ఎందుకు మన సంఘానికి వస్తున్నాడు కదా దుర్గారావు, శాంతవర్ధనం తోర్లేటకి వెళ్తాడు సముద్రంలోకి మనోడు. ఆ సముద్రంలో దూకి చచ్చిపోదాం అనుకున్నాడట తనకు కలిగిన గాయాలు. లైవ్లోనే చెప్తున్నాను, ఎవరెవరో కాదు మన సంఘంలో కూడా చచ్చిపోదాం అనుకున్నాడట తను చాలా వ్యాధుల్లో ఉంటే. అప్పుడు ధ్యానంలో మా స్నేహితుడు చనిపోతే మరణం ఎందుకు వస్తుందనే ఒక సందేశాన్ని నేను చేశాను. ఆ మెసేజ్ ఆ బోటు వంట సెల్లను మొత్తం మీద ఆ మెసేజ్ అయినాడంటే ఆ సమయంలో. అప్పుడు తను మొత్తం మీద బయటకు రాగానే నాకు ఫోన్ చేసినాను, కలిసాడు. ఆ పెళ్లి కూడా నేనే చేశాను, మనోడి పెళ్ళి. చెప్తున్నాను, ఎవ్వరు పట్టించుకోలేదు. ఒకరోజు అర్ధరాత్రి భయంకరంగా దొల్లేస్తున్నాడు. తన కుటుంబంలో కలిగిన పరిస్థితులను బట్టి దేవుడికి దూరం అయ్యి తాగేసి వారం రోజులు తినలేకుండా చాలా దొల్లేస్తున్నాడు చచ్చిపోయేలాగా. నైట్ 12 గంటలు 1 గంట మధ్య ఫోన్ చేశాడు నాకు తాగేసి, మాస్టర్ గారు నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేరు, నా దగ్గరికి రావు, హాస్పిటల్ తీసుకెళ్ళండి. అప్పుడు నా దగ్గర బండి కూడా లేదు ఆ రోజుల్లో. అప్పుడు అర్జెంటుగా మధుకు ఫోన్ చేశాను, మధు అర్జెంటుగా రావా, హాస్పిటల్కి వెళ్ళాలంటే బండి వేసుకుని వచ్చాను. నాకు కదా హాస్పిటల్కి అనబడికాను. మొత్తం వెళ్ళి చూస్తే నేల మీద ఒక్కడో దొల్లేస్తున్నాడు అర్ధరాత్రి. మొత్తం మీద మనవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెప్తున్నాను, బోల్డ్ ఉన్నాయి. అలాగా చక్కగా భార్య భర్తలు ఈరోజు 60 కిలోమీటర్లు వస్తున్నారు. ఆ పిల్లకి పాపం నడవలేదు, చెడ్డ బిడ్డ ఉంది. మళ్ళీ ఆదివారం పాస్టర్ గారు పాపం ఏమీ తినకుండా వచ్చేస్తున్నాడు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళడం, ఉదయం తినడం, మధ్యాహ్నం తినడం వల్ల నైట్ బోల్ లేట్ అయిపోతుంది అని తిమోతి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పూనుకొని ఏం చేశారంటే ఆదివారం వీళ్ళు మాకు క్యారేజ్ రెడీ చేసి అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చి వాళ్ళు వేస్తున్నారు. అయ్యో మీరు రావడమే ఇంత దూరము, నేను అందరి కష్టాన్ని గుర్తిస్తానండి, నాకు కడుపు నింపెత్తే చాలా అనుకునే మనిషిని కాదు, అలాగైతే భక్తుని కాను నేను. అంత దూరం నుంచి మీరు రావడమే ఎక్కువ, అటువంటి మళ్ళీ మీరు నాకు 2-3 రకాల క్యారేజ్ మళ్ళీ వంటలను తినేదానికి ఎందుకమ్మా ఇవన్నీ, వద్దు అలాగా ఆపేయండి అని చెప్తున్నాను, అయినా ఇంటలేదని. నిజం చెప్తున్నాను, ఆదివారం నాకు ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు ఉంటుంది. నిజం దేవుడి సాక్షి చెప్తున్నాను, అంత బాగా చూసుకున్నారని నన్ను. ఎందుకు మళ్ళీ మీరు వంట చేసి ఇవన్నీ అంత సమయం ఇక్కడికి రావడం లేట్ అవుతుంది, మళ్ళీ చిన్న పిల్లడితోటి వద్దు అని చెప్తున్నాను. నీ తిమోతి ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ నేను చెప్తున్నాను. కొంతమందికి చేసినటువంటి దానికి కృతజ్ఞత అనేది ఉండిపోతుందేమో. నేను అలాగే ఉంటాను, కృతజ్ఞత అనేది ఎవరు మేలు చేసినా రవ్వంతైనా అది చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకుంటాను నేను. వీళ్ళు ఎప్పుడైనా నీకు సాయం చేశారా, మేలు చేశారంటే అయ్యో ఎదురు చేయలేదు చేశారని చెప్తాను. అవునా, అలా మర్చిపోకూడదండి. విరోధం అయిందని ఒకలాగా, ప్రేమ ఉందని ఒకలాగా ఉండేది భక్తి కాదు అది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను విడువను ఎడబాయనని చెప్తున్నాడు, భక్తుడు కూడా అలా చేస్తాడు. కనుక దేవుడు అలా చెప్పినందుకు దేవుడిని మోసం చేశారు, భక్తులు అలా చెప్పినందుకు భక్తుల్ని మోసం చేశారు, అది వేరే సంగతి. కానీ అంటే మనం కృంగిపోయిన వేళలో, కష్టకాలంలో, నష్టకాలం ఇంకెవరు లేరు, ఎందుకు నేను చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు మంది ఉన్నారు. ఎందుకు దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటే చచ్చిపోతాను అనుకుంటారు ఎవరైనా చెప్పండి. అందుకే దేవుడు ఏమన్నాడు, నిన్ను విడువని ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేనున్నాను అన్నాడు. అలాగే దేవుడు ఎంతో మంది జీవితాల్లో చచ్చిపోదాం అనుకున్న వ్యక్తుల్లో దేవుడు కాపాడు. కోయి పాట ఉంది కదా, ఆయన దైవజనులు మనం తీసుకొద్దాం త్వరలో చిన్నవలసల ప్రాంతానికి. ఆయన ఎన్నో రకాల పాముల విషయాన్ని పెట్టారంటే చిన్నప్పటి నుంచి ఆయనకి. ఆ అడుగు జాతిని రక్షించుకోవడానికి వాళ్ళ నాన్నగారిని అలా పెంచారట. వాళ్ళని చాలా సమాజంలో వ్యక్తులు చాలా అడవి స్త్రీలను మానభంగాలు చేసి అడవి సంపద దోచుకుని రకరకాలు చేస్తే ఆ సమయంలో మొత్తం మీద వాళ్ళ తండ్రి గారు అలా చేశారట. ఆయన్ని ఎవరన్నా గిల్లి కరిచి చచ్చిపోయారట వాళ్ళు. అలాగ ఒకనాడు ఆయన ఎదిగి వచ్చేసరికి విషముగా మొత్తం అంతా అయిపోయి ఇంక చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడంట. దేవుడు దేవదూతను పంపించి బాగు చేశాడంట ఆయన చచ్చిపోయిన సమయంలో. అది సాక్ష్యం చెప్తే నమ్మరంటే ఈ బచ్చాగాళ్ళు. మరి ఏమి నమ్ముతావు నువ్వు? ఈ బాణం ఎలాగేస్తే ఆ బాణం ఎలాగ వెళ్ళిపోయి పాము అయ్యిందంట, ఇది నమ్ముతారట వీళ్ళు. కానీ రియల్గా నమ్మరట. ఎన్నో పాటలు రాశాడైనా, కోయి పాట మనకు తెలిసింది, కానీ బోల్డ్ పాటలు ఉన్నాయి. అయ్యో ఆ పాటలు రాసింది ఈయనని ఇప్పుడు నేను ఆశ్చర్యపోయాను. హల్లెలూయా. ఎన్నో పాటలు ఉన్నాయి, మంచి పాటలు. అందుకే ఉన్న ఓఫిరే గారి సాక్ష్యం, ఆయన సాక్ష్యం ఓఫిరే గారి వాక్యం ఉంది. ఓఫిర్ అన్నని మంచి సాక్ష్యం ఇచ్చారు ఓఫిర్ గారి కోసం. ఓఫిర్ గారు కూడా ఏం చెప్పారు తెలుసా ఆయనకి, ఈ రోజు నుంచి నీకు నేను ఉన్నానని చెప్పారు. హల్లెలూయా. మన అదే రక్తం అది, ఆ మాటే ఫస్ట్ నేను చెప్పేది. ఓఫిర్ గారు అలాగే చెప్పారు నాకు. మన ఫోన్ చేసి బాధలో ఉండి కష్టకాలంలో ఉండి ఏడిస్తే నేను ఫోన్ చేసి ఓఫిర్ గారు, బేటా నేను ఉన్నాను కదా, నీకు తండ్రి కొడుకులకున్న సంబంధం ఉంది, బాధపడకు, నీకు డబ్బులు లేకపోతే నన్ను అడుగు, రా హైదరాబాద్ రావాలంటే టికెట్లు చేపిస్తాను, రా ఎప్పుడు వస్తావు రా,
బాధపడక బేట అని చెప్పి అన్నారు. ఎంత ధైర్యంగా ఉంటుంది అంటే. భక్తి అంటే మనకు నచ్చినట్లు చేసేసుకుని వెళ్ళిపోయేది కాదు. నేను అలా నేర్చుకోలేదు. చేసుకునే భక్తి ఏంటంటే నువ్వు కష్టంలో ఉన్నావా, బాధలు ఉన్నావా, కనీసం రవ్వంతైనా నీకు ధైర్యాన్ని ఇవ్వడం, నిన్ను ఆదరించడం, నిన్ను ఓదార్చడం, నిన్ను ఎంకరేజ్ చేయడం. అలా ఉండిపోయివే, చేయగలవు, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది, నీకు వచ్చు, చేయగలవు, నువ్వు పద ముందుకి అని ఎంకరేజ్ చేయడం, రవ్వంతా ఆదరించడం, ఓదార్చడం, బలపరచడం. భక్తులు ఇవన్నీ ఉంటాయండి. డబ్బు ఉంది కాబట్టి అందరూ బంధువులు అవుతారు. ఏమీ లేనప్పుడు అప్పుడు ఉండాలి నిజమైన వ్యక్తి ఎవరు. ఏమీ లేనప్పుడు యోగు దగ్గర బోల్ డబ్బు ఉంది, తన పిల్లలే ఆ దేశంలో గొప్ప సౌందర్యం కలిగిన వ్యక్తులట. దేవుడు ఒక టెస్ట్ పెట్టడానికి పూనుకున్నాడు, సాతానికి అప్పగించాడు. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, తల మొదలుకున్న అరికాల వరకు రోగం వచ్చేసింది. ప్రాణ స్నేహితులట. స్నేహితులు వేరు, ప్రాణ స్నేహితులు వేరు. 3 ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా దేవుడు రాస్తాడు. భక్తుల జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేలు చేసే వాళ్ళకి బహుమానం ఇవ్వడానికి రాస్తాడు, కీడు చేసే వాళ్ళకి తోలు తీయడానికి రాస్తాడు. జోఫర్, బెల్దద్, ఎలీఫజ్ అనే 3 ప్రాణ స్నేహితులు యోగుకి. అయ్యో నా స్నేహితుడు కష్టంలో ఉన్నాడు అని 3 స్నేహితులు మాట్లాడుకోండి. 3 వెళ్ళారండి చూడడానికి స్నేహితుడి దగ్గరికి. వెళ్తే యోగు పరిస్థితి చూశాడు. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది. ఈయనేమో మొత్తానికి చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడంటే ఒళ్ళు బూడిదలో కూర్చుని. ధనవంతుడు, బలవంతుడు, పైగా ఎవరికైనా భోజనం లేకపోతే ఆయనకి భోజనం పెట్టేవాడు. కళ్ళు లేని వాళ్ళకి నేను కళ్ళులైతిని, పరవాసులకి నేను ఎన్నో మార్గదర్శి అయ్యాడట యోగు. ఎంతో మంది జీవితాలను ఆదరించిన వ్యక్తి ఆ మట్టిలో బూడిదలో కూర్చొని చిల్ల పెంకులతో ఒళ్ళు గోక్కుంటున్నాడు. కురుపులతో మొత్తేసాడు సాతానుడు. ఆదరించడానికి వెళ్ళారండి స్నేహితులు. వారం రోజులు అంటే ఏమీ మాట్లాడలేదంట. అతని పరిస్థితి చూసి, అతని కష్టం చూసి ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదట. అంత కష్టంలో ఉన్నాడు అతడు. వారం రోజులు అయిన తర్వాత ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు భక్తుడైతే ఈ కష్టం నీకు ఎందుకు వస్తుంది? నువ్వేదో తప్పు చేసావు, నీ పిల్లలు ఏదో కాని పని చేశారు, అందుకే ఇలా జరిగింది అలా జరిగిందని చూసుకో. మరి ఎందుకు వచ్చారా మీరు పనికి మాలోలారా? ఎందుకు వచ్చారు ఇల్లు? అయ్యో 10 మంది పిల్లలు చచ్చిపోయారు ఒకే రోజు. ఆ గుండె ఎలా ఉంటుందో, ఆదరించాలి, ఓదార్చాలి. అవన్నీ మానేసి ఏ మాటలో నీ పిల్లలు ఏదో తప్పు చేశారు అందుకే ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు భక్తులు అనుకున్నావు కదా, నీలో భక్తి లేదా, అందుకే ఇది వచ్చింది. చూడండి ఈ మాటలు. అందుకే దైవజనులు యేసయ్య గారు అంటారు, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, ఆనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే, ఆనంద భరితుడనై వేచియుందును నీ రాకకై, ఆనంద భరితుడనై వేచియుందును. యేసయ్యా 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 నా యేసయ్యా, ఆదరణ కర్తవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. చూసావా? ఆదరణకర్త అంట. మన కష్టంలో, నష్టంలో, బాధలో ఉన్నప్పుడు
దేవుడు ఆదరిస్తాడట. అందుకని తన శిష్యులకి మీరు ఇలా కష్టాలలో, నష్టాలలో, బాధలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మాటలు ఎలా ఉండాలంటే వారికి ఆదరించే విధంగా ఉండాలి, కష్టం తీరిపోయినట్లు ఉండాలి. అంతేగాని మీ మాటలు నష్టం చేసేటట్లుగా, వేదన పడేటట్లుగా ఉండకూడదని ప్రార్థన చేయి. కొంతమందికి ఎందుకు వెళ్తారో తెలియదు, కొంతమందికి పరామర్శించడానికి వెళ్ళి నేను ముందే చెప్పాను ఇలా జరుగుతుందని. చూడండి చూడండి, ఈ మాటలో ఎన్ని చెప్తున్నాను. 30 ఏళ్ళు జీవితంలో రోగంతో నరక వేదన అనుభవించాను. మామూలు నరక వేదన కాదు, కానీ దేవుడు రాసుకుంటాడు. అంటే ఆ సంగతి దేవుడే చెప్తాడు. రేపు పొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత 30 ఏళ్ళు రోగముతో పడినటువంటి బాధ కంటే భక్తి నేర్పిస్తానని మనుషులు నమ్మితే వాళ్ళు చేసిన బాధ రోగం కంటే ఎక్కువ అని రాస్తాడు. ఒకవేళ ఆ పేర్లు కనుక అక్కడ కనబడినప్పుడు వాళ్ళకి ఎంత ఘోరమైన నష్టం ఉంటుందో ఆలోచించండి. 30,000 రోగం మాటలు కాదండి, అది బయటకు వచ్చేసి ఆ ప్రేగు లోపలికి వెళ్ళడానికి గంటన్నర గింజుకునేవాడిని. నేను అనుకునేవాడిని చాలాసార్లు, బాత్రూంలో చచ్చిపోతానేమో అనుకున్నా. అలా చచ్చిపోకూడదు ప్రభువా, అసహ్యం ఉంటుంది కదా. కానీ నా శవాన్ని ఇక్కడ ఎవరు ముట్టుకోలేరు. ఎందుకంటే అది బయటకు వచ్చిన తర్వాత ప్రేగు లోపలికి వెళ్ళదు, తోసుకోవాలి, దాన్ని గిలగిల గింజుకోవాలి, నరకం అనిపించాలి, కళ్ళు చీకడైపోయి రక్తం పోతుంది, తలస్నానం చేసినట్టు అయిపోద్ది. ఇది బయటికి వెళ్ళే పరిస్థితుల్లోనూ ఆ గొంతుకాలు వేసుకొని లోపల తోసుకున్నప్పుడు ఒక బాగు ఇనపరాళ్ళగా అయిపోతుంది అన్నమాట. ఈ కడుపు ప్రేగెక్కేసి గట్టిగా అయిపోతుంది. ఇంకా అలా చచ్చిపోతే ఇది అలాగే బయట ఉండిపోతే ఎంత సేమ్ ఉంటుంది తండ్రి. అలా చచ్చిపోతేనేమో ఒకవేళ ఇది లోపలికి వెళ్ళే ఆ పరిస్థితుల్లో తండ్రి అని ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎన్నో రోజులు. ఈరోజు ఈ భక్తి నేర్పించడానికి పూనుకున్నటువంటి నేను అంతకంటే ఎక్కువ ఏడుస్తున్నాను, కానీ ఎక్కువ సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా, సంతోషంగా ఉన్నాను చాలా. ఎందుకంటే నా పక్కనే ఉన్న దేవుణ్ణి పెట్టి, అమ్మ లేదు నాన్న లేడు పక్కనే, కానీ దేవుడే ఉన్నాడు. ఎందుకంటే నేను చేయవలసిన పని చేయడానికి, గురి ఎద్దుకు గమ్యందుకు నేను కూడా నడుస్తాను, నేను కూడా వస్తానన్న వాళ్ళు నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకే ఎంత దూరమైన ప్రయాణం చేస్తే ఎందుకు, నేను నేర్చుకుంటాను, నేను చేస్తాను, నేను వస్తాను అని వాళ్ళు అందుకే చెప్తాను. ఛార్జెస్ లేవని మానేవద్దు, మీరు రండి. అమ్మ ఏ రోజన్నా మిమ్మల్ని వస్తున్నారు బలవంతంగా మీతో ఛార్జీలు ఇప్పించాను ఎప్పుడైనా వచ్చినోడిని? ఖచ్చితంగా నువ్వు ఛార్జ్ ఇవ్వాల్సింది వచ్చావు కాబట్టి అని ఎప్పుడైనా అన్నాను? చాలాసార్లు తమ్ముడు కూడా ఆటో గణేష్ నా మనసుని ఎరిగిన బిడ్డ, తను కూడా మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఎప్పుడు కూడా. ఆ అబ్బాయి వసూలు చేయడానికి దేనికి కూడా నేను చెప్తాను. నేనేం చెప్తాను తెలుసు తనకి, తమ్ముడు ఎవరైనా ఇస్తే తీసుకో, లేకపోతే ఎవరిని అడగొద్దని చెప్తాను. నేను ఇస్తాను తర్వాత అంటే చాలాసార్లు తను నా దగ్గర కూడా తీసుకునేవాడు కదా, అబద్ధం ఆడి ఇచ్చేసారని, అందరూ ఇచ్చారని, కాబట్టి అందరూ బాగానే ఇచ్చారని చెప్తున్నాను. అందరూ బాగానే ఇచ్చారు, పర్లేదని. ఇంకా తమ్ముడు నేను చెప్తాము, నాకు లేదు నువ్వు బాధపడకూడదు, ఎందుకంటే నువ్వు మమ్మల్ని తీసుకెళ్తాను. ఎందుకంటే వేరే వాళ్ళు వస్తారు, ఆటో వాళ్ళు సపోజ్ మీకు అవసరం పెట్టి చెప్తాను, సినిమా పాటలు వేసుకుంటాను, నోట్లోనేమో ఏదో వేసుకుంటాను, తీసుకెళ్తాడు, రకరకాలుగా ఉంటాయి. అందుకే ఒక దేవుని పనికి వెళ్తున్నప్పుడు దైవుని ఆత్మ కలిగి ఉండాలి. అందరూ దేవుని మనసుకి వెళ్ళి కోడాన్ని సైతం తీసుకెళ్తే ఎలా ఉంటుంది? అందుకనే నేను ఎందుకు రిస్కులు చేస్తాను. వచ్చేవాళ్ళు కూడా అటువంటి మనసు కలిగిన వాళ్ళు రావాలి. ఆ కుర్రోడుకున్న మనసు ఎరుక్కుంటాడు, పాపం అన్ని దగ్గర ఉన్న మళ్ళీ తినిస్తాడు. అలా చాలాసార్లు తను నష్టపడ్డాడు నా వల్ల. నేనేం చేస్తానంటే ఎవరిని ఇబ్బంది పెట్టను, నేను ఇస్తాను తనకి. కొన్నిసార్లు బలవంతంగా ఇస్తే కొన్నిసార్లు తను తీసుకోడు అసలు, చెప్తున్నాను సంగతే. కాబట్టి దేవుని మనసు, దేవుని ఆలోచన చెప్పన, కష్టకాలంలో బాధలు ఉన్నటువంటి వ్యక్తులను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. అంతేగాని పులి మీద కారం చెల్లినట్లుగా మన మాటలు ఉండకూడదు, మన ఆలోచన ఉండకూడదు. భక్తి అంటే ఇదే అండి. భక్తి అంటే ఇన్ని పాటలు నేర్చుకున్నాను, ఇన్ని వాక్యాలు నేర్చేసుకున్నాను, ఇన్ని చెప్పేగాను కళ్ళు మూసుకుని, అది కాదు భక్తి అంటే. ఎంతమంది గాయాలు కట్టావు, ఎంతమంది అక్కర్లో నువ్వు సహాయం చేసావు, అవన్నీ దేవుడు చెప్పుకుంటాడు. ఇంక ఈ పెద్దమ్మ కోసం బోల్ మంది చెప్పాను నేను. ఎందుకంటే నమ్ముకున్నప్పటి నుంచి తెలుసు, నాకు చూశాను, నేను నమ్ముకున్న కానీ చూశాను. మార్పు కావాలి మన జీవితాలలో. దేవుడి దగ్గరకు వస్తున్నామంటే మన జీవితాల్లో నీలో ఒక మార్పు చూస్తారు, అందరూ ఖచ్చితంగా చూస్తారు. శత్రులైనా మిత్రులైనా గుడికి ఎప్పుడైతే నువ్వు వెళ్తున్నావో దేవుని దగ్గరకు వచ్చి నీలో మార్పు ఏముందో చూస్తారో చాలా మంది. అది చూడాలండి. నేనైతే చూశాను, ఆమెలో పొగడుతూ కాదు, చూశాను ఆ మార్పు. అది ఉండాలి మన జీవితాల్లో. అలా నాలో చూశారు బోల్డ్ మంది మార్పు. నిన్న బ్యాంక్ మేనేజర్ ఒకరు మాట్లాడుతుంటే, హాస్పిటల్లో మొన్న నీకోసమే మాట్లాడుకుంటున్నారు సాయిరాం బ్యాచ్ వాళ్ళు అందరూ అని చెప్పింది ఆయన బ్యాంక్ మేనేజర్.
అంటే చాలా మంది పాస్టర్లు ఉన్నారు, బోల్డ్ సంఘాలు ఉన్నాయి తెలుసు, కానీ చిన్న వరుసలో ఉన్న ఈ పాస్టర్ గారు ఈయన అందరిలా కాదన్న. సాయిరామ్ వాళ్ళు మాట్లాడుకున్నారంట హాస్పిటల్. నేను ఏమన్నా లంచాలు ఇచ్చాను వాళ్ళకి ఏంటి? దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మాట్లాడుకుంటలేదు మంచి, ఇంకొక దేవతని దేవుడిని నమ్ముకున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారట నా కోసం. చాలండి నా జీవితానికి, అవునా కదా? చాలు. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించుతానని యేసు ప్రభు వారు తన శిష్యులకు చెప్పి ఈ సంగతులను వారికి బోధించండి. ఆ బోధ ఎవరైతే వింటారో, ఈ బోధ నాకు కావాలని అనుకుంటారో వాళ్ళతోటి దేవుడు ఏమవుతాడట? సదాకాలం ఉంటాడట. అది సంగతి. ఇప్పుడు చెప్పు, దేవుడు నీతో పాటు సదాకాలం ఉండాలి అని అంటే నీవు ఈ బోధను అనుసరించి ఆ బోధ ప్రకారంగానే ఉండాలట. అందుకని బైబిల్ ఏం చెప్పిందంటే, ఈ జనులంట దురదృష్టములు గల వారే తమ స్వకీయ బోధకులు తమ కొరకు పోగు చేసుకుంటున్నారని తిమోతి పత్రిక 4 రాయబడి ఉంది. నువ్వే ఒక బోధకుడిని నువ్వే పోగు చేసుకుంటే దేవుడు ఉంటాడా సదాకాలం? ఇప్పుడు బోధ చేసేవాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఉండాలా, నీతో నువ్వు ఏర్పాటు చేసుకున్న వాడు ఉండాలా? చెప్పండి. అంతే కదా. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి నాకు దొరికాడు కాబట్టి నేను ఈరోజు నా జీవితంలో ఒక మహా అలజడే రేగిన కానీ బ్రతుకుతూ బాగుండి కొంతమందిని నవ్విస్తున్నాను. ఎందుకు? దేవుడు నన్ను నవ్విస్తున్నాడు. నా నోటి నిండా నవ్వు పెట్టాడు ఆయన. ఏడుస్తూనే అయిపోతున్న నా జీవితంలో నవ్వుకునే కృపించాడు దేవుడు. మరి నేను కొంతమంది జీవితాన్ని నడిపించడానిక? నేను నవ్వించు, నాతో ఉంటే అందరినీ నవ్విస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి బోధ, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బోధకుడు మనతో ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు ఈ సదాకాలం దేవుడు మనతో ఉంటాడు. అవి లేనప్పుడు ఎలా ఉంటాడు దేవుడు? ఉండలేడు. కాబట్టి ఏమర్థమైంది మీకు ఈరోజు? హల్లెలూయా. లూదియర్ ధన్యురాలండి నిజంగా. హల్లెలూయా. ఈరోజు మానేద్దాం అనుకున్నాను నేను. మొత్తం రాత్రి ఆన్లైన్ అలా మానేసాం, అలా మానేద్దాం అనుకున్నాను. బోల్డ్ పని ఉంది ఇప్పుడు నాకు మొత్తానికి. అది కంప్లీట్ అయ్యే వరకు నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏముండదు. కాబట్టి వాళ్ళంటే ఈరోజు ఈ రీతిగా దేవుడు మనతో ఉంటాననే ఒక మాట వాళ్ళ ఇంటి నుండి వచ్చింది. నిన్న కాక మన రక్షణ పొంది తన భర్త రక్షణ పొందాడు. కాబట్టి ఈరోజు మనం అంతా ఇక్కడికి రాగలిగాం. కాబట్టి ఎవరైనా దూరమని, కానీ నీ జీవితంలో దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దూరం కాకూడదు. ఆయన దూరం కాకుండా ఉండాలి అంటే నీవు ఆయన జీవితంలో ఎలా ఉండాలి? ఆయనకు నచ్చినట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకు ఇష్టముగా ఉండాలి. నిన్ను చూస్తున్నప్పుడు నీ దగ్గరికి పదే మళ్ళీ ఆయన రావడానికి ఇష్టపడాలన్నమాట. ఆయన అంతలా ఉండడం కొరకు నీ భక్తి ఎలా ఉండాలంటే ఇంపైన శ్వాసనలాగా ఉండాలన్నమాట దేవుడి దగ్గర. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కొన్ని పేర్లు చెప్పిన వాళ్ళు ఇలాగ మంచిదని చెప్పేసి దేవుడు కూడా మన కోసం అంట, మనం చేసినటువంటి భక్తి కోసం అంట జీవ గ్రంథంలో నీ పేర్లు రాయబడి అని చెప్పాడు. కోటాను కోట్ల మంది భక్తుల ముందు నీ పేరు చదువుతాడట. నువ్వు దేవునికి ఎలా ఉపయోగపడ్డావు, దేవుని భక్తులను ఎలా నువ్వు అర్థం చేసుకుని వాళ్ళ గాయాలు నువ్వు ఎలా కట్టావో, ఏంటి బిడ్డలు లేకపోయినా కొడుకులు లేకపోయినా భక్తుల జీవితాలలో నువ్వు ఒక తల్లి తండ్రి స్థానంలో, తల్లి చెల్లి స్థానంలో, ఆ అన్నదమ్ముల స్థానంలో, కుటుంబంలో ఒక స్థానం వచ్చేస్తుందంట. అలా ఎంతో మంది జీవితాలు బైబిల్లో దేవుడు అలా రాస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి చెప్పు, అందరిలాగే భక్తి చేస్తావా? నువ్వు వేరుగా నువ్వు ఉండాలి. ఎన్ని చుక్కలో ఉన్న చంద్రుడి ప్రత్యేకత ఏ చుక్కకే రాదు. కానీ చిత్రం ఏంటంటే ఆ ప్రతి చుక్క చంద్రుడి కంటే పెద్దే. అలాగే వయసులో కానీ, అందంలో కానీ, ఆస్తులో కానీ, ధనంలో కానీ, బలంలో కానీ నీకంటే బోల్ మంది పెద్దోళ్ళు ఉన్నదే. కానీ భక్తి అనేటువంటి నీ జీవితము వాళ్ళందరినీ మరుగు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి చాలా స్థలాల్లో నన్ను చాలా చీప్గా చూస్తారు పాస్టర్లు కానీ, మిగతా వాళ్ళు కానీ చాలా చీప్గా, చాలా చులకని చూస్తారు. ఆ తర్వాత నాకు ఒక 5 నిమిషాలు ప్రార్థన లేకపోతే ఏదో చిన్న చేస్తారు. ఎన్నో స్థలాల్లో నాకు ఇచ్చిన ఆ చిన్న ప్రార్థనే, అయ్యో ఇదా నా ప్రార్థన చెప్పిందంట వాళ్ళకి. అలా నన్ను మీటింగ్లు పిలిచిన వాళ్ళు 3 మంది ఉన్నారు. అక్కడ పాట ఇవ్వలేదు, వాక్యం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. చివరికి ప్రార్థన ఇచ్చారు. పాస్టర్ గారు ఎవరో అక్కడ చిన్న మనుషులట ఒకసారి బాగోదులు ఇవ్వకపోతేనని వాళ్ళకి ఇష్టం లేకుండా ఏదో ఇచ్చారు. ఆ ప్రార్థన మనకి నేను ఒకటే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా నాకు వాక్యం ఇవ్వాలని కోరుకోను, ప్రార్థన ఇవ్వాలని కోరుకోను, ఆరాధన ఇవ్వాలని కోరుకోను, స్టేజ్ మీద పిల్లాలని ఏమి కోరుకోను. అసలు నేను ఘనతను అసలు నేను రిజెక్ట్ చేస్తాను, అవి కోరుకోను. దేవుడే నాకు ఇసలైన ఘనత ఇచ్చాడండి. ఎవడొచ్చేదేంటి గొట్టంగాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఇంక తప్పని పరిస్థితులని ఏదో చేస్తారు.
అది సనుకోకుండా ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానం ఈ ప్రభు అదే ప్రార్థన చేసి వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే. అక్కడ సడన్ గా చెప్పే పాస్టర్ మొన్న అలాగే ఏటుమకి వెళ్ళాను, ఇక్కడ కంగారు వాకింగ్ చెప్పేసి అక్కడికి వెళ్తే నేను ఇందాం ఓ శాస్త్రి గారు వస్తున్నారట, ధనంజయ శాస్త్రి గారు అని నేను వెళ్తే తీరా శాస్త్రి గారు లేరు అక్కడ. నేనేమో ఎత్తాడని ఇంకా కూర్చున్నాను. మైకి తీసుకొని ఇప్పుడు పాస్టర్ శ్రీనివాస్ నుంచి వచ్చిన జోసఫ్ గారు కొద్ది నిమిషాలు వాక్యం అందిస్తారు. నేనేమో వాక్యం గారు కూర్చోదాను, వాక్యం అందిస్తారట. మరి మన దగ్గర డైరీ లేదు, ఏమీ లేదు, ప్రిపేర్ లేదు, కనుక అందించడానికి కూడుకుంటే సరే ఆయన ఉన్నాడు కదా, ఇక్కడికి ఎందుకో తీసుకొచ్చాడంటే ఏదో చేయడానికి కదా. వెళ్ళాం స్టేజ్ మీద వాక్యం చెప్పిన తర్వాత ఒక సిస్టర్ గారు వచ్చి, అన్న ఇంకా కొంతసేపు చెప్పవలసింది, ఇంకా చెప్పవలసిందని. మరి ఇంకా ఎక్కువైపోతుందని అనుకుంటాం వాళ్ళని మనం ఏం చేయాలి చెప్పండి? కొంతమంది వాక్యం ఎక్కువైపోయిందని అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నీలో భ్రష్టత్వం పెరిగిపోయిందని అనుకోవాలి. వాక్యం ఎక్కువైపోతుందని అనుకున్న వాళ్ళు భ్రష్టత్వం పెరిగిపోతుందని అనుకోవాలి. అన్న ఇంకా కాసేపు చెప్పవలసింది. ఇప్పుడు ఎటుమకి వెళ్ళినంటే ఎంత ప్రేమిస్తారు వాళ్ళు. జోసఫ్ అన్న వచ్చాడు, రండి అని చెప్పారు. ఇంకా చెప్తున్నాను, దేవుడు అందుకే మన జీవితాలలో ఎవరైనా దూరం అవని, కానీ దేవుడు దూరం అవ్వకూడదు. దేవుడు దూరం అవ్వకుండా ఉండాలి అంటే నీ మాట తీరు బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ భక్తి ఉండాలి, నీ ప్రార్థన జీవితం ఉండాలి, నీ సహకారం ఉండాలి. ఇవన్నీ చూసినప్పుడు ఆయన నీతో పాటు ఉంటాడు. నువ్వు అలా ఏడుస్తున్నప్పుడు ఎలా వదిలేస్తాడు? అన్న ఏడుస్తుంది, అన్ని తిరిగింది, అలసిపోయింది, ఏడుస్తుంది, మందలు వదిలేశాడు దేవుడు? అన్న జీవితాన్ని ఆస్వాదించి అన్న కడుపున ఉన్నటువంటి బిడ్డ అనేకుల జీవితాలలో గొప్ప కార్యాలు చేసే బిడ్డనిచ్చాడు అన్నకి. ఎంత ఘనతో చచ్చిపోయినా సరే అన్నకి ఘనత పొందనమాట. అలా ఉండాలంటే జీవితం బ్రతికినా చచ్చినా సరే కానీ ఆ దేవుడు ఇస్తున్న వీలకు పోకూడదు. కొంతమంది బతికినంత వరకే అనుకున్న ధనవంతులు, బతికినంత వరకే చాలు అని ఇష్టం వచ్చినట్లుగా కకృతి వెళ్ళి బ్రతికాడు. తర్వాత చచ్చిన తర్వాత యుగ ఏడుపులు. కాబట్టి బ్రతికినంత కాలం కష్టాలు రాని, నష్టాలు రాని, బాధలు రాని, కానీ దాని తోడు దేవుని తోడు అనేది మనం పొందుకోవాలి. ఆ తోడే యుగయుగాలు ఆనందకరమైన లోకంలో మనం నడిపిస్తుంది. కాబట్టి ఈ దేవుడు సదాకాలం నీతో పాటు ఉంటానని శిష్యులతో చెప్పమని చెప్తున్నాడు. ఈ రోజు జోసఫ్ అనే నాతో దేవుడు నీతో చెప్తున్నది ఏంటంటే, దేవుడు నీతో ఉన్నాడు, బాధపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, భయపడొద్దు. దేవుడు నీ తోడుగా ఉన్నాడు, ధైర్యంగా ఉండు. భక్తికి దూరంగా ఉండొద్దు, ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి ఉపయోగపడే సాధనాలుగా మనం దేవునికి అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.